దైవ సేవకుల సమయాన్ని అప్పగిస్తున్నారు. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన దేవా, నీకే స్తోత్రము నాయన. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న మా దేవుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రజలతో మీరు మాట్లాడండి, కృప చూపించండి. నీ వాక్యము ఏ ఉద్దేశంతో ఈ కాలంలో పంపించావు దాన్ని గ్రహించే మనస్తత్వం మా అందరికి ఇవ్వండి నాయన. అది గ్రహించి నిన్ను వెంబడించి ఈ రంగం మీద నువ్వు ఉన్నావు నిన్న నేడు ఒకటే రీతిగా అని మా జీవితాల ద్వారా చూపించే ప్రకటన చేయవలసిన రోజుల్లో మేము ఉన్నాం. ఏదో కబుర్లు చెప్పుకునే రోజులు కాదు ఇది, నీతులు మాట్లాడుకొని ఉండే రోజులు కాదు ఇది, మంచి మాటలు మాట్లాడుకొని జీవించే కాలం కాదు, కానీ రుజువు పరిచే కాలమని, రుజువు చేయవలసిన కాలమని ప్రభా నువ్వు మాట్లాడి ఉన్నావు. ప్రభా మా అపవిత్రత, మా బుద్ధిహీనతని తొలగించండి. నీ కారుచున్న రక్తం కిందకు వస్తున్నాము నాయన. నువ్వు అనుకునే రీతిగా మేము ఉందుముగాక, నువ్వు అనుకున్నట్టుగా మేము ప్రవర్తించి చూపించుదుముగాక. సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన బైబిల్ తెరిచి వాక్యమును మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఓకే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. ఓకే. 24వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడై అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ 2 మాటల ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. మీ వాక్యం ఎంత బలమైనది, ఎంత సత్యమైనది. రాత్రి నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. ఈ మాటలు ఏదో ఉత్తినే రాయబడలేవు. ఇది మాకు ఒక స్థితికి తీసుకురావడానికి నువ్వు ఇచ్చిన మాట ఉన్నది. ఇది నీ మాటలు యందు అనుకున్నవాడు ఏమి చేస్తాడో మాకు నువ్వు చూపిస్తున్నావు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందరూ బాగున్నారా? మరొకసారి ఆయన దగ్గరికి మనకి ఆకర్షించాడు. మనమైతే రామ్, మనకు తెలుసు. ఏదో మనకి లాక్కుంటే ఇక్కడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఏదో మనకి ఇక్కడికి లాక్కుంటూ వచ్చి ఈడ్చుకుంటూ వచ్చింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, మనలో ఏది గొప్పతనం కాదు, కానీ ఆయన వాక్యమే గొప్పది. రాత్రి మనం మాట్లాడుకున్నాం. దేవుడి యొక్క ఆజ్ఞ మాట ఎలాంటిదో మనం చూసి ఉన్నాం. ఆయన మాట వెనక్కి తీసుకోడు. ఆయన మాటలో ఉన్న శక్తి అలాంటిది. ఖచ్చితంగా ఆయన మాటని జారీ చేస్తాడు. జారీ చేయడం అంటే అమలుపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన మాట ఆడాడంటే అది అమలుపరిచి తీరుతాడు ఆయన. దాని విషయమే భూమి ఆకాశం గతించిపోవచ్చు, కానీ ఆయన అమలుపరచుటలో ఫెయిల్ కాడు ఆయన. అలాంటి మాటలని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన. ఇప్పుడు దాని యందు ఎలా విశ్వసించాలో అనేది రాత్రి మాట్లాడుకున్నాం. హల్లెలూయా. అంటే ఒక రాజే తన యొక్క చట్టాన్ని ఆయన అమలుపరిస్తే దాన్ని
దాటిపోలేడు ఆయన. అంటే ఒక రాజు మాట్లాడినప్పుడు అది ఒక చట్టబద్ధకంగా ఉంటుంది, చట్టబద్ధకంగా పనిచేస్తాడు. ఆ రాజు ఆ చట్టాన్ని మీరిపోలేడు. అయితే అలాంటిదే రాజులకు రారాజు యొక్క మాట ఎలా ఉంటుందో రాత్రి మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. సరే, ఈరోజు ఆ మాట యందు మనకి విశ్వాసం ఉంది అని అంటాం మనం. ఎవరికి అడిగినా నమ్ముతున్నామంటే ఎగ్జాక్ట్ బ్రదర్ మేము నమ్ముతున్నాం అంటారు ఎవరైనా సరే. బ్రదర్, ప్రవక్త దీని గురించి కూడా ఒక మాట్లాడాడు. ఆయన వర్తమానంలో చెప్పాడు ఆ విషయం. ఈ కాలపు 7వ దూత వచ్చి తన వధువు ఏం చేస్తుందో ఏం చేస్తుందో అని చెప్పాడు ఆయన. నువ్వు నమ్ముతున్నావు? అలాంటి రాజులకు రారాజు యొక్క మాట మీద నీకు విశ్వాసం ఉంది అని నేను అడిగితే, ఒక మానవుడిగా, ఒక మనిషిగా ఎవరు అడిగినా ఏం చెప్తున్నావు? మేము నమ్ముతున్నామండి అని మనము జవాబిస్తాం. కానీ ఈరోజు ఆ జవాబు పనిచేయదు అంటున్నాడు ప్రవక్త. నువ్వు ఇచ్చిన మాట, నువ్వు ఆడిన మాట కన్నా నీ జీవితము గొప్ప సాక్ష్యం పలుకుతుంది. నువ్వు ఆడిన మాట, నువ్వు విశ్వసిస్తున్నానని చెప్తున్న మాట, నువ్వు ఆడిన మాట కంటే నీ జీవితమే పెద్ద క్యాకేసి చూపిస్తుంది. నువ్వు మాట్లాడిన మాట, మనం నడిచే నడత వేరువేరుగా ఉంటే నువ్వు విశ్వసించట్లేదు అని ప్రకటన చేస్తున్నావు. మనం విశ్వసిస్తున్నామని చెప్పినప్పుడు అది మనము చేసి చూపించాలి. నమ్ముతున్నాము, ఆ రాజులకు రారాజు యొక్క మాటని మేము విశ్వసిస్తున్నాం, ఖచ్చితంగా అది అలాంటిది కాబట్టి ఇదిగో దానికోసమే నేను ఇది చేస్తున్నాను అని చూపించవలసిన గడియ ఆసన్నమైనది. నేను మరీ మాట్లాడుతున్నా. రాజులకు రారాజు యొక్క మాట, ఈ మాటలో ఒక్క మాట కూడా దేవుడు నెరవేర్చకుండా మానలేదు. మీరు బైబిల్ మొత్తం ఎతికినట్లయితే ఆయన ఏమైతే మాట్లాడాడో భూమి కోసం, భూమి మీద ఉన్న ప్రజల కోసం, అవన్నీ కూడా నెరవేర్చి చూపించాడు ఆయన. మిగతావన్నీ కూడా చెప్పినవన్నీ ఇంకా నెరవేరుతాయి. ఇంకా కొన్ని నెరవేర్చవలసి ఉన్నాయి. భూమిని కాల్చడం, భూమిని తెగులు చేత మొత్తటం, భూమిని శుద్ధి చేయుట, ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. కానీ అవి కూడా జరిగిపోతాయి. ఎందుకంటే ఆయన మాట వెనక్కి రాదు, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరే, అలాంటి మాటలు మనం చదువుతున్నాం. అది ఈరోజు మన జీవితాల్లో మనము దాన్ని చూపించకపోతే నువ్వు ఒక వేషధారివి, లేకపోతే ఒక నటించే విశ్వాసిగా నువ్వు మిగిలిపోతావు. మనం ఏది మాట్లాడుతున్నామో అది మనం చేసి చూపించాలి. నేను మరీ చెప్తున్నా, సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, సంఘానికి వచ్చి మనం వెళ్ళిపోవడం కాదు. మనము ఏదైతే నమ్ముతున్నామో దానిని చేసి జీవితం ద్వారా చూపించవలసిన గడియ ఆసన్నమైంది. ఏ వర్తమానం కోసమైతే మాట్లాడుతున్నామో, ఏ ప్రవక్త వర్తమానం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఆ వర్తమానం మన జీవితాల ద్వారా చూపించవలసిన గడియ ఇప్పుడే. నేను మరీ చెప్తున్నా, ఈ రోజుల్లోనే మనం చూపించాలి. వేషాలు వదిలేద్దాం, డూప్లికేట్ భక్తి ఎవరో చూడాలని చేసేది వదిలేద్దాం. ఎవరో చూడాలి, మన భక్తి పరులను, నాకు కూడా భక్తి ఉంది అని చూపించాలని చేసినవన్నీ వదిలేద్దాం. వాస్తవికతకి, అంటే నిజరూపానికి, విశ్వాసము నిజరూపం రాదాల్చాలి. నువ్వు నమ్ముతున్న దానిని నువ్వు చేసి చూపించినప్పుడు, అప్పుడు నువ్వు నమ్ముతున్న నిజంగా ఈయన ఆధారపడుతున్నాడని, అది నిజంగా నమ్మి చేస్తున్నాడని రుజువు చేసుకోవాలి. రుజువు ఇక్కడే చేసుకోవాలి. దాన్ని సాక్షిగా దేవుడిని ఎవరిని ఉంచాడంటే ప్రకృతిని. మీకు అర్థం కాలే? ఎవరి ముందు చూపించాలి? నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? మనుషుల ముందు కాదు. మనుషులు ఎలాగో చూస్తారు, వదిలేయండి. ప్రకృతి ముందే నువ్వు చూపించినప్పుడు అది మనుషులకి బయలుపరచబడుతుంది. ఈ స్థితి దేవుడు తన బిడ్డల్లో రావాలని ఈ ప్రకృతి మూలుగుచున్నది. సృష్టి యావత్తు మూలుగుచున్నది. ఎవరిని చూడాలని?
ఏ మాటనైతే దేవుడు పంపించాడు ఆ మాటను నువ్వు నమ్ముతున్నావని రుజువు చేసి చూపించాలి. హల్లెలూయా. ప్రవక్త నేను అనుకునేవాడిని ఈగలతో, దోమలతో, జంతువులతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్లో రాయబడింది, సర్వ సృష్టికి ఈ వర్తమానము ప్రకటన చేయండి. ఏం చేయబడింది? ప్రకటన చేయమంటే చెప్పడం కావాలనుకుంటారు, కానీ అది రుజువు చేయాలి, అది చూపించాలి. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. పాత నిబంధనలో ఆ రోజులున్న క్రైస్తవులు వాళ్ళు యేసు ప్రభువుకు నమ్ముతున్నామని మాటల ద్వారా చెప్పేవారు కాదు. మాటలు కాదు, వారు నమ్ముతున్నామని వారి జీవితాలే సాక్ష్యం ఇచ్చేవారు. ఆ రోజుల్లో క్రైస్తవులు అయినందుకు చంపేసేవాళ్ళు, చర్మం ఒలిసేసేవాళ్ళు, తలకాయ తీసేసేవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే మీరు క్రైస్తవులా, క్రీస్తుని నమ్ముతున్నారంటే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఎస్, మేము క్రైస్తవులమే అని చావుకి ఎదురుగా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడింది ఒకటి, చేసేది ఒకటి చేసేవారు కాదు. ఏదైతే దేనికోసమైతే మాట్లాడుతున్నారో వారి జీవితాలు దాన్ని చూపించేవారు. అది నిజమైన క్రైస్తత్వం. రాను రాను డూప్లికేట్గా మారిపోయింది. ఇప్పుడు ఎలాగ మారిపోయిందంటే సంఘానికి వెళ్ళిపోతే చాలు మేము క్రైస్తవులు అనుకుంటారు అందరూ, చర్చికి వెళ్ళిపోతే చాలు మనం క్రైస్తవులు అనుకుంటారు అందరూ అనుకుంటారు. కానీ ఏదైతే నమ్ముతున్నామో దానికోసము రుజువు చేయవలసిన పరిస్థితి మనకుంది. రుజువు చేయబడకపోయిన విశ్వాసం నువ్వు నమ్ముతున్నావని చెప్పినా పరిశుద్ధాత్మ దాన్ని అంగీకరించదు. పరిశుద్ధాత్మ మనకెందుకు పంపించబడిందంటే ఆ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయడానికి. సంగమా, ఈరోజు నేను జాగ్రత్త వినండి. భోజనంతో కూర మాకు ఇష్టము అని అంటారు అనుకో, ఉదాహరణకి ఏం చేయాలి? మీరు ఏం చేస్తారు? వండిసి తింటారా లేదా? చూపిస్తారా లేదా? చెప్పండి, చూపిస్తారా లేదా? తిని చూపిస్తారు. మా ఇష్టం ఇదిగో, అది ఏది లేకపోయినా మాకు చాలా ఇష్టము, ఇది కావాలని చూడు. ఏది లేకపోయినా మేము తింటున్నామా లేదా? ఏదో తిరిగి అవుతుంది ఇది, ఎందుకో మరి తెలీదు. ఎందుకు అలా చూపిస్తారు అంటే మీరు ఏది మాట్లాడారో అది మీరు చేసి చూపిస్తున్నారు. చెప్పండి, అందరూ చెప్పండి. తంగిలి ఇష్టమని తెంగిలి చూపిస్తున్నారా లేదా? మాట్లాడండి, ఇక గట్టి చెప్పండి. ఏది మీరు మాట్లాడుతున్నారో లోకపరంగా అది చేసి చూపిస్తున్నారు. నాకు పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇష్టం అనుకొని ఒకడు అంటున్నాడు అనుకో, ఆ సినిమా రిలీజ్ అవగానే అక్కడ గేటు దగ్గర కాసుకొని ఉంటాడు. అంటే రుజువు చేస్తున్నాడు వాడి నమ్మకాన్ని. వాడు దేన్నైతే ప్రేమిస్తున్నాడో, దేన్నైతే చేయాలనుకుంటాడో దాన్ని చేసి చూపిస్తున్నాడు. కానీ ఈరోజు మహా మోసకరమైన ఆత్మ ఎక్కడుందంటే క్రైస్తవుల మధ్యలో. మరి నేను నిజం చెప్తున్నాను. ప్రవక్త అన్నాడు ఆ మాట. ప్రమాదకరమైన స్థితి ఎవరి మధ్యలో ఉందంటే దయ్యము, లాలన చేయి ఆత్మ క్రైస్తవుల మధ్యలో. వాళ్ళు మాట్లాడతారు ఒకటి, చేసింది మరొకటి. అలా కాకుండా నువ్వు దేని గురించి అయితే మంచిదని మాట్లాడుతున్నావు అది చేసి చూపించవలసిన గడియ ఎత్తబడక మునుపు తన భార్య చేసి చూపించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకరోజు రాజుతో కలవడానికి వెళ్ళే ముందు ఎస్తేరు చూపించినది చూపించాలి. ఆమె కోరిక ఏంటి? రాజుకి అనుగుణంగా బ్రతకడం. ఏం చేసింది ఆమె సొంతగా సామగ్రిలు ఉన్నాయి, నువ్వే వేసుకోవాలనుకుంటున్నావు, వేసుకోవాలనుకుని అడిగాడు ఆయన. హేగే మీరు చదవండి బైబిల్. హేగే ఏమన్నాడు? నువ్వు నీ దగ్గర ఉన్న సామగ్రితో రెడీ అమ్మా, నీ వంతు వచ్చిందని అనగానే నా వంతు వచ్చింది కదా, నాకేది ఇష్టమో మీకు చెప్తున్నాడు. మీరు ఏది ఇస్తే అది నేను వేసుకోవడానికి రెడీ. మిగతా వాళ్ళందరూ వారి సామగ్రియాలతో వారి రాజుకి సంతోష పెట్టాలని చూశారు. ఫెయిల్ అయిందా లేదా? ఈరోజు కూడా అలాగ ఫెయిల్ అవ్వకుండా ఉండాలని, మోసపోకూడదని రుజువు చేసిన గడియ మన వంతు వచ్చింది. ఇప్పుడు మనమే ఇప్పుడు చూపించవలసిన బాధ్యత
నువ్వు నిజంగా దేవుడి మాటలు ఇది రాజులకు రారాజు యొక్క మాటలని, ఈ మాట ఒక్కటి కూడా ఫెయిల్ అవుదని నువ్వు నమ్మినట్లయితే, నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని ఏదో చూపించు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళు నమ్మిన దానికి చూపించారు. వాళ్ళు ఏదైతే నమ్మారో దాన్ని వారి జీవితాల ద్వారా చూపించారు. ఈరోజు మనకి కూడా మన వంతు వచ్చింది. ఇప్పుడు వధువు యొక్క వంతు వచ్చింది. ఇప్పుడు వధువు చూపించవలసిన గడియ వచ్చింది. నేను నమ్ముతున్నాను ఈ మాటలో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వదని. నేను నమ్ముతున్నాను ఈ మాటలో ఒక్కటి కూడా నెరవేరక మానదని. ఆ చట్టము నెరవేర్చక మానడు దేవుడని నేను తెలుసుకున్నాను వాక్యము ద్వారా, వర్తమానం ద్వారా. ఇప్పుడు నేను నమ్ముతున్నానంటే ఇప్పుడు నేను ఏం చేయాలైతే నేను దానిని నా జీవితం ద్వారా అది చేసి చూపించాలి. తెలుగు అర్థమవుతుందా మీ అందరికీ? చేసి చూపించాలా లేదా? వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలా? చాలామంది యాక్షన్ చేసి నటించి వచ్చిన నటనలన్నీ దొరికిపోతాయి దేవుడి దగ్గర ఒకరోజు. వాస్తవానికి వచ్చాను మనకి ఎవరు చూడక్కర్లే, ఎవరి ముందో మనం ఏది చేయక్కర్లే. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను దీన్ని చేస్తాననాలా. నేను నమ్ముతున్నాను కాబట్టి దీన్ని జీవిస్తా. నీ జీవితమే దానికి సాక్ష్యం పలకాలి. ఇప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ? మన జీవితాలే దీన్ని నమ్ముతున్నామని రుజువు చేయాలి. ఒకవేళ అలాగ చేయకపోతే నువ్వు విశ్వసించట్లేదని రుజువు. నువ్వు నమ్మట్లేదు, మాటలు మాత్రమే సెలవిస్తున్నావు, మాటలు మాత్రమే ఆడుతున్నావు. దీని గురించి నువ్వు మాటలు మాత్రమే మాట్లాడుతున్నావు కానీ అది చేసి చూపించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నమ్మట్లేదు. దీనికి నమ్ముతే నువ్వు ఎందుకు చూపించవు? అరే ఒక హీరోకి తన అభిమానిగా తీసుకున్న వ్యక్తి ఆయన చేసి చూపిస్తున్నాడు. తన బండికి ఒక ఫోటో అంటిస్తాడు. వాడి గురించి ఎవడైనా మాట్లాడితే ఒప్పుకోడు. ఆడు నమ్మిన హీరోకి ఎవడైనా అంటే తలకాయ తీయడానికి కూడా రెడీ అయిపోతాడు. మనం ఎవరు మాట్లాడితే తలకాయ తీయమని నా ఉద్దేశం కాదు. దానికోసము వినయ విధేయతలతో కలిగి జీవించి చూపించాలి. మన దేవుడు ఎవరికో తలకాయలు తీయమని చెప్పలేదు, ఎవరికో కొట్టమని చెప్పలేదు, ఎవరికి చంపమని చెప్పలేదు. ఎవరైనా కొడితే వాక్యము చెప్పినట్టుగా నువ్వు విశ్వసిస్తే ఒక చెంప కొడితే రెండో చెంప కూడా చూపించవలసిన టైం అది మన దేవుడు నేర్పించాడు. ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. హల్లెలూయా! అర్థమవుతుంది మీ అందరికీ? కానీ మన హీరోకి మనం నమ్ముతున్నామంటే మన జీవితాల ద్వారా చూపించాలా లేదా? చెప్పండి. మోషే చిన్నప్పటి నుండి తన బోధని, తన తల్లి చెప్పిన బోధని, యెహోవా దేవుడు రా, ఈ రోజు వరకు మనం బ్రతుకుతున్నామంటే ఆయన వల్లే బ్రతుకుతున్నాం. ఇడిపించడానికి దేవుడు వాగ్దానం చేశాడు మన పితరుల ద్వారా. ఆయన ఈ కాలంలో కార్యం చేయడానికి నువ్వు ఒక విచిత్రమైన టైంలో నువ్వు పుట్టావు. నువ్వే విమోచకుడని ఆ దూత వచ్చి చెప్పింది. నువ్వు బ్రతకడానికి నువ్వే మాకు విడుదల చేయాలి అని చెప్పిన బోధ అంతా విన్నదంతా ఒకరోజు వాస్తవ రూపం దాల్చడానికి వచ్చింది. ఒక వాస్తవ రూపాన్ని దాల్చడానికి వచ్చింది. మోషే ఏం చేశాడు తెలుసా? మా తల్లి ద్వారా విన్నాను, నేను నమ్ముతున్నానమ్మా, ఆమేన్ హల్లెలూయా అనలేదు, అనేసి ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక టైం వచ్చేసరికి, ఒక సమయం వచ్చేసరికి ఆయన ఏం చేశాడు తెలుసా? మనం చదివాం 24వ వచనంలో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆయన నమ్ముతున్న దాన్ని బట్టి, ఆయన దేన్నైతే నమ్ముతున్నాడో దానిని బట్టి ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు ధనము కంటే ఈ వాక్యానికి నమ్మితే ఎదురు లేదని విశ్వసించాడు ఆయన. నమ్మడాలో చూడండి ఒకసారి. నమ్మితే గొప్పది ఇదే అని ఏం చేశాడు? తన జీవితం ద్వారా ఏది గొప్పదో దానివైపే జీవించి చూపించాడు ఆయన. ఈరోజు మనం అలాగే చదువుతున్నాం కానీ ఇది మన కోసం కూడా అలాగే కాల అని ఆలోచించు. నువ్వు నమ్ముతున్న దాన్ని మనము జీవించి చూపించవలసిందే. ఏదైతే నమ్ముతున్నామో దానిని మనము జీవించి చూపించవలసిందే. అప్పుడే దేవుడు నిన్ను నమ్ముతాడు. రాత్రి మనం మాట్లాడాం, అబ్రహాముకి దేవుడు నమ్మేటటువంటి ఆయనకి నిశ్చయత చూపించుకోవడానికి. అబ్రహాము యందు నిశ్చయత ఆయనకి ఎప్పుడు దొరికిందంటే పూర్తిగా ఆయన లోపల అది ఉందని ఎప్పుడు రుజువు అయిందంటే తన కుమారుడికి కూడా నరకడానికి
తగ్గలేదు ఆయన. ఏంటి ఆయనలో అంత పాతికిపోయిందంటే, మృతతుల్యమైన సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు ఈ బిడ్డని. అలాంటి టైంలోనే హెబ్రీ రాసిన పత్రికలో అదే అంటున్నాడు 11వ అధ్యాయంలో 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది. చదవండి బ్రదర్ ఒకసారి. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం 11, 17 హెబ్రీ రాసిన పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, చూడండి, ఆయన నమ్మితున్న దానిని బట్టి ఓకే ఇస్సాకును బలిగా అర్పించెను. ఆయన మనసులో అయిపోయిందట పని. అంటే ఎంతగా నమ్మాడంటే అబ్రహాము దేవుడిని, తన విశ్వాసం ఎంతగా పెట్టుకున్నాడంటే, బ్రదర్ నిజంగా పాత నిబంధనలో బలి ఇచ్చాడా? మరి బలి ఇచ్చాడని రాయబడింది ఇక్కడ. అనరు నోరు వదిలేస్తారు, వచ్చిన బాధ నాతో బాధే బాధ. బలి అంటే ఇది బయటిని చూసి కాదు, బయట కాదు, ఇది బయటిని దాన్ని బట్టి రాయట్లేదు ఇక్కడ కొత్త నిబంధనలో. హృదయం లోపల ఉన్న దాన్ని బట్టి రాస్తారు. బయట చేస్తేనే పాత నిబంధనలో రాసేవాళ్ళు, కానీ కొత్త నిబంధన వచ్చరికి హృదయం లోపల ఉన్న దాన్ని బట్టి. మనిషి దొంగతనము మర్డర్ చేయటము బయట చేస్తేనే కనబడేది అక్కడ, కానీ ఎక్కడైతే రావడం ఏదైతే నువ్వు దేశం ఉంచుకుంటావు, నువ్వు మర్డర్ చేస్తావు ఆల్రెడీ. అంటే హృదయాన్ని బట్టి లెక్కించేది కొత్త నిబంధన. ఇప్పుడు అబ్రాహాము ఏం చేశాడు? పిల్లల్ని హృదయంలో ఇచ్చాడు, కుమారుణ్ణి. మొత్తం చంపేస్తాననే అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. దాన్ని చూశాడు దేవుడు. హల్లెలూయా. అంటే తన విశ్వాసాన్ని బయటికి చూపించాడా లేదా? ఎవరి మీద నమ్మకం ఉందో తన జీవితం ద్వారా చూపించాడా లేదా? మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వారికి ఒకలాగా మనకొకలాగా, వారికి ఒకలాగా మనకొకలాగా. బైబిల్ అదే చెప్తుందా? లేదే. ఇప్పుడేమంటాడు చూడండి, ఇక్కడ చదివినట్లయితే చూడండి ఒకసారి. ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదంతా ఒక ఛాయ. నిజంగా వారి జీవితాల ద్వారా చేసి చూపించాలి. అది ఎవరి మీద నమ్మకం ఉందంటే మా దేవుడి మీద. మేము ఆయన మాట మీద అంతగా నమ్ముతున్నాం. ఆయన మాట రాజీ పడనిది, ఆయన మాట మారనిది. ఆయన మాట ఈ రోజు ఉంటే రేపు మారిపోయేది కాదు, ఈ రోజు చేసి రేపు చేయకపోయింది కాదు. అది ఖచ్చితంగా నెరవేరుతుందని రుజువు చేశాడు అబ్రహాము తన జీవితం ద్వారా. మోసే తన జీవితం ద్వారా రుజువు పరిచాడు. బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి వారు నమ్ముతున్న దాన్ని వారి జీవితాల ద్వారా చేసి చూపించారు. లోకములో ప్రతి వ్యక్తి వారు మనసులో అనుకునేది, నమ్ముతున్నది, ఇష్టపడేది వారి జీవితాల ద్వారా చూపిస్తారు. ఈరోజు మనము కూడా ఇదే జీవితము, ఇదే మార్గము, ఇదే సత్యము అని నమ్మినట్లయితే చూపించాలా లేదా? ఒక్కరు ఆమెను అనట్లేదు, నాకు బాగా కోమంలోకి వెళ్ళిపోయారేట. మీకు మోసం చేసే ఆత్మ నుండి మీకు విడుదల చేయాలన్న ఆశ. ఒక లాలన చేయ ఆత్మ ఉంది, క్రైస్తవుల మధ్యలో చేస్తుంది. నువ్వు బాగోలేకపోయినా నువ్వు మంచోడు అని చెప్తాను చూసావా, అది నమ్మదు. నిజంగా బాగున్నామని రుజువు ఎక్కడి నుండి రావాలంటే దేవుడి దగ్గర నుండి. మన మట్టుగా మనకి భక్తిగా అనిపిస్తుంది, మనం బాగానే ఉన్నామనిపిస్తుంది, కానీ దేవుడు నీ విశ్వాసాన్ని రుజువు చేయాలి. దేవుడు ఓటేయాలి నీ విశ్వాసాన్ని. దేవుడు నిన్ను నమ్మాలి. అప్పుడే ఆయన ఆత్మ వచ్చి నీకు ఇస్తాడు. అంతవరకు ఆయన ఆత్మ మనకు దొరకదు, గుర్తెట్టుకోండి. అవిశ్వాసుల మధ్యలో ఆయన ఆత్మ ఉండదు. అవిశ్వాసుల మీద తన ఆత్మ దిగదు. అవిశ్వాసుల మీద తన ఆత్మ వచ్చి విశ్రాంతిని తీసుకోదు. విశ్వాసుల మీద తన ఆత్మను వచ్చి విశ్రాంతిని తీసుకుంటుంది. హల్లెలూయా. యేసయ్య మీదకి పావురం దిగడానికి కారణం ఏంటి? ఆయన విశ్వాసి. ఆయన జీవితం ద్వారా 30 సంవత్సరాల జీవితం ద్వారా అది బ్రతికి చూపించాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో? ఆయన మిగతా 30 సంవత్సరాల జీవితం బైబిల్లో రాయబడలేదు, కానీ
ఆయన జీవితము ద్వారా ఆయన రుజువు చేశాడు, నేను జీవించింది దానికోసం వచ్చానని. తన జీవితం ద్వారా రుజువు చేసిన వాళ్ళందరికీ కూడా పౌరం వచ్చి దిగి వచ్చింది. ఈరోజు కూడా అదే దేవుడు మారలేదు. ఈరోజు మనం మాటలు ఒకలాగా ఆడి చెప్పండిరా, కురపం చాలా ఇష్టం అనుకుని కురపం రాకుండా మానాడు. నీకు ఎలాగ ఇష్టమని నేను నమ్ముతాను. చెప్పండిరా, కంబోజులు ఇష్టమన్న వాళ్ళు కంబోజులు కొనుక్కొని మానేస్తాను రా. అది సచ్చిందా బతికిందా అడక్కన్నా వండుకొని తినేస్తారు. నీ ఇష్టాన్ని ఏం చేస్తున్నావు? అది బహిర్గతం చేస్తున్నావు, చేసి చూపిస్తున్నావు దాన్ని. నా ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా దేవుడు మనం మాట్లాడుతుంది ఒకలాగా కనిపిస్తున్నాయి, మన క్రియలు మరొకలాగా కనబడుతుంటాయి. మనం విశ్వాసులమా పిశాసులమా? ఈ రోజుల్లో ఒక మోసపూరితమైన ఆత్మ సంచరిస్తుంది సంఘాల్లో. దీని నుండి బయటపడాలని దేవుడు ఈరోజు ఈ పాఠం మనకిచ్చాడు. మోసపోవద్దు, నువ్వేమై ఉన్నావో అదే ఉండు. ఏదో నేను మాట్లాడుతున్నాను, నీవు జీవించిన దానికంటే గట్టిగా ఎగిరిపోకు. ప్రవక్త అన్న మాటలు ఇవన్నీ. మనం జీవించిన జీవితం కన్నా మనం ఎక్కువ ఎగరకూడదు. మనం ఏదై ఉన్నామో దాన్ని నమ్ముతున్నామో దాన్ని మీరు రుజువు చేయాలి. తిండి విషయంలో రుజువు చేస్తారు, ఇష్టాల విషయంలో రుజువు చేస్తారు. ఏంటి ఇష్టాలు? నాకు స్వీట్ ఇష్టం, హాట్ ఇష్టం ఉండదు. అది కూడా ఎప్పుడు హోటల్ భోజనం అంటే దాని ఇష్టాలు. బిర్యానీ ఇష్టం ఉంటే బిర్యానీ ఇష్టం చూపిస్తారు. కుండ బిర్యానీ అంటే నాకు గొప్ప ఇష్టం అని కుండ బిర్యానీ దగ్గరికి వెళ్తారు. చెప్పండారా, ఎన్నో బిర్యానీలు ఉన్నాయి, ఒక 70 రకాలు ఉన్నాయట. 70 రకాల బిర్యానీలు. మనం తిని మా ఉంటే 3 రకాలు తిని ఉంటాం. 70 రకాలు తిని ఉంటే ఏమైపోదామో. బిర్యానీ ప్రియుడు అని బిర్యానీ వైపు వెళ్తారు. వాళ్ళు మాట్లాడిన దానికి చేసి చూపిస్తారు, వాళ్ళు ఇష్టపడుతున్నామని దానికి చేసి చూపిస్తారు. మోషే ఇష్టాన్ని ఆయన ఏం చేసి చూపించారు? ఇప్పుడు బెనం గారు అంటున్నారు, ఆ రోజుల్లో ఆయనతో తిరిగిన యవనస్తులందరూ కూడా వారి దృష్టికి ఈయన పిచ్చోడుగా అనిపించవచ్చు, కానీ ఆయన దేన్ని నమ్ముతున్నాడు, దేన్ని విశ్వసిస్తున్నాడు, దాని పక్షాన జీవించడానికి అన్ని వదులుకొని దిగిపోయాడు అందులోకి. ఇప్పుడు ఆయన విశ్వాసం రుజువు అయిందా లేదా? చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన విశ్వాసం రుజువు అయిందా లేదా? అలాంటి విశ్వాసం రుజువు చేసిన వాళ్ళకి ఆయనే దేవుడు. అందరూ చెప్పండి, ఆయనే ప్రభు. అలాంటి వారికే ఆయన తన వారిగా చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు ఇప్పుడు. అంటే మనకి తీసుకుని వెళ్ళడానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది రుజువు చేయకుండా దేవుణ్ణి సంతోషపడుతున్నామని అనుకోవడం మన భ్రమ. నిన్ను బట్టి దేవుడు సంతోషించట్లే, నిన్ను బట్టి కోపోకృతుడు అవుతున్నాడు. నీ మీద ఆయన రోషం కలిగి ఉన్నాడు. మన మీద అలాంటివప్పుడు చూపించకపోతే ఆయన విశ్వాసం, ఇదిగో ఈ మాటలు దైవ మాటలు, రాజులకు రారాజు యొక్క మాటలు, దీన్ని నమ్మి బ్రతుకుతున్నానని నీ వంతు వచ్చినప్పుడు నువ్వు చేసి చూపించాలి. మన వంతు వచ్చినప్పుడు మనం చూపించాలి. చాలామంది ప్రారంభిస్తారు కానీ దీన్ని చేసి చూపించే విషయంలో వచ్చినప్పుడు కింద పడి ఉంటారు. మీరు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నా నాకు తెలుసు. ఇది ప్రాణ ఆత్మ మూలుగులను విడదీసేది ఈ వాక్యము. ఖచ్చితంగా నీ ప్రాణంలోకి దూరి ఇది మాట్లాడుతుందని నాకు తెలుసు. హల్లెలూయా. బ్రదర్, ఏం చేసి చూపించాలైతే మాట్లాడిన దాన్ని మాట్లాడలేదు, క్రియారూపంలో మారాలి. అది మోషే ఏం చేసి రుజువు చేసి చూపించాడు? నువ్వు అలాగ చూపిస్తే, నువ్వు అలాగ నమ్మితే నమ్మేవాడికి సమస్తము సాధ్యమే. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు మోషే నమ్మినందుకు ఆయనకి దూతలు వచ్చి ఎత్తబాటులోకి తీసుకుని వెళ్తే, ఈ రోజు కూడా ఆయనకి నమ్మిన వాడికి ఏం చేస్తాడు ఆయన? ఆ రోజు అలాగ ఆధారపడి చూపించేవాడికి, అలాగ నమ్మి నిలబడేవాడి పక్షాన ఆయన మృతులను సైతం కూడా లేపేశాడు. ఆయన ఎలాంటి రోగమైన బాగు చేయగలిగాడు ఆయన, ఎలాంటి జ్వరమైన తీయగలిగాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఈరోజు ఆయన మారిపోతాడా? ఈరోజు కూడా ఆ విధముగానే మీరు ఈ వాక్యం మీద ఆనుకోవాలని దేవుడు చూస్తున్నాడు.
ఈ మాటల మీద మనం ఆనుకోవాలని అలా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. ఒకవేళ ఆ రోజు వాళ్ళకి చేసిన తర్వాత ఈ రోజు ఆయన చేయకపోతే ఆయన దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు మాట తప్పడు, దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఇచ్చాడంటే అది కార్యం చేసే తీరుతుంది. అది నాతో కూడా మోషేని గుర్చిపోదాని హబ్బులో 21వ పేరా నుండి మనం చదివితే అక్కడ ఏమని రాయబడింది ఒకసారి మనం చూద్దాం. ఒక్క నిమిషం. ప్రవక్త ఏమంటాడంటే ఒకసారి మీరు చదువు. మీరు హల్లెలూయా స్తోత్రం దేవుడు చెప్తే చాలా మంచిదండి. అర్థమవుతుందా? ఇప్పుడు దానిలో ఉన్న కార్యము ఏదనగా, దానిలో ఉన్న కార్యం ఏమనగా నేను అనుకొనుచున్నాను, ఆ మన యొక్క ఉద్దేశము సరైన ఎడల, మన ఉద్దేశాలు సరిగ్గా ఉంటే, మరియు ఆ మన హృదయాలు జనుల కొరకు సరిగ్గా ఉన్న ఎడల ఉన్నట్లయితే, మన సహచరుని కొరకు, అవునండి, అతని జీవితము సాఫీగా కొనసాగుటకు గాను, అవునండి, మనమందరము కలిసి ఐక్యముగా పని చేయవలెను. ఓకే. మరప్పుడు నీ యొక్క ఉద్దేశములో స్వార్థం ఉండదు. నీ ఉద్దేశంలో స్వార్థం ఉండదు. రెండో సమస్తమును కింద రెండో భాగం చదివితే, ఒకవేళ వెన్నుముక నిపుణుడు దీనికి సహాయపడిన ఎడల, సహాయపడినట్లయితే, ఎముకల వైద్యుడు దీనికి సహాయపడిన ఎడల, ఓకే, శస్త్రచికిత్సకుడు దీనికి సహాయపడిన ఎడల, మరి ఏదో కార్యము దానికి సహాయపడిన ఎడల, వాటన్నిటి కొరకు మనము ప్రార్థించుదాము. నేను విశ్వాసం ద్వారా మోషేనా మన చదువుతుంది. మోషే గురించి విశ్వాసం ద్వారా మోషే. విశ్వాసం ద్వారా మోషే అనే వర్తమానం చదువుదాం. 21-22 పేరా మనం చదువుతాం. ఇప్పుడు మోషే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మోషే గురించి చదువుతాం కొద్దిగా. ఓకే ఓకే ఓకే. అక్కడ నిలబడి, అవునండి, దానిని ఆ విధముగా చూడడానికి ఎంత తేడా ఉందో కదా. చూడండి, వాక్యానికి చూసే పద్ధతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు వాక్యానికి ఏ విధంగా చూస్తావు దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ విధంగా చూస్తున్నావు, ఇది మంచిది, ఇది బాగుంది అనే విధంగా చూస్తున్నావే కానీ అసలు ఇది నెరవేర్చాలి, ఇది చెయ్యాలి, ఇది దేవుడిచ్చిన నాకు హామీ, నాకు ఇచ్చిన హామీ అని దాన్ని చూడట్లేదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే చూసే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది ఈ వాక్యం అంటున్నాడు ఆయన. ఎంత తేడా ఉందో ఒక విగ్రహం గురించి మాట్లాడుతూ అలాగ మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని ఎలా అయితే చూడాలని నిర్మించబడిందో, దేవుని వాక్యం ఏ విధంగా చూడాలని నిర్ణయించబడిందో అలా ఆ క్రిందికి వెళ్ళి చూడడానికి, మరియు దేవుడు అదే విధముగా ఉండును, అలాగే ఉంటాడు. హల్లెలూయా. చూడు, నువ్వు చూసే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది ఇది. తర్వాత ఇంక రాయబడింది, విశ్వాసము అదే విధముగా ఉండును. విశ్వాసం కూడా అలాగే ఉందన్న. దానిని మీరు ఎలా చూస్తున్నారనే దానిపైనే అది ఆధారపడుతుంది. విశ్వాసం కూడా నా అంటే నువ్వు నమ్ముతున్న దాని మీద ఏ ఉద్దేశంతో నమ్ముతున్నావు ఈ వర్తమానాన్ని? ఇది బెస్ట్, అన్నిటికంటే మంచిదనా, ఈ లోకంలో అందరికంటే గొప్పగా ఉంది ఈ వర్తమానమేనా? దీన్ని విశ్వసిస్తున్నావు? అసలు నీ విశ్వాసం ఏంటి? అసలు ఉద్దేశం ఏంటి? అసలు చర్చికి వచ్చే ఉద్దేశం ఏంటి? ఏం చేయాలని వస్తున్నావు ఇక్కడికి? తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం ఒక నిమిషం. అది గడిచిపోయిన దినములకు చెందిన ఒక సంగతి అయినట్టుగా, ఏదో అప్పుడు జరిగిన విషయాలకి సంగతి అయినట్టుగా నమ్మడం, ఒక రకమైన చారిత్రక బైబులుగా, ఇదేదో చరిత్ర గ్రంథం అని చూడడం. దాన్ని మీరు చూసినట్లయితే మీరు బైబిల్ యొక్క నిజమైన విలువను ఎన్నటికీ తెలుసుకొనలేరు. ఆ ఉద్దేశం ఈ వాక్యాలకి చూస్తే ఈ విలువలని నువ్వు ఎప్పుడు కనుగొనలేవు, పొందుకోలేవు. దీంట్లో విలువలు పొందుకోవాలంటే వారు ఎలాగా చూశారో మనం అలాగే చూడాలి. ఇప్పుడు దీన్ని వాళ్ళు ఎలాగ నిరూపించారో అలాగ మనం నిరూపించాలి. తర్వాత ఇంక రాయబడింది, మీరు మోకరించి ఈ బైబిల్ యొక్క ఆజ్ఞలకు లోబడి పరిశుద్ధాత్మ యొక్క కనుల ద్వారా మీరు దీనిని చూడవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ కనులు ఎందుకు రాయించింది ఇది?
ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే చదువుతున్నామో దాన్ని మనం విశ్వసిస్తే, నమ్మితే దాన్ని మనం చేసి చూపించాలి. మీకు అర్థమవుతుంది? దేవుడే మీకు సాయం చేయను కాక. మరి నేను ఇంకెవరో చెప్పలేను. తర్వాత ఇంక కిందకి రాయబడి ఉంది, ఈ సమయంలో నేను ఈ శ్రోతలను అడిగేదను, ఈ శ్రోతలకి నేను అడుగుతాను అంటున్నాడు. ఆయన అదే దేవుడు కాని ఎడల, ఒకవేళ ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కాకపోతే, ఒక చారిత్రక దేవుడు మనకు ఏం మేలు చేయును? చరిత్రలోనే జరిగించి ఆగిపోయాడంటే మనకేం మేలు చేస్తుంది అన్న? మాట్లాడరేటీలు తిప్పతే ఇక ఒకప్పుడు షుగర్ తీసిందంటే ఇప్పుడు కూడా తీయాలని మాట్లాడరేటీలు. నిజమే కదన్నా? తిప్పతీగ తిన్నప్పుడు ఏంటనుకుంటాం, అప్పుడు ఆ రోజుల్లో తీసిందట మా తాత చెప్పాడు, కానీ ఇప్పుడు తీరు మీద అంటే నువ్వు నమ్ముతున్నావా? అది తిప్పతీగ. ఈరోజు దేవుని వాక్యము, ఈ వాక్యము ఆ రోజు చేస్తే ఈ రోజు చేయకపోతే అది ఏం ప్రయోజనం? ఆ రోజు అలాగ విశ్వసించిన వారికి మేలు చేసిన దేవుడు ఈరోజు ఆ విధంగా విశ్వసించిన వాళ్ళకి మేలు చేయకపోతే ప్రయోజనం ఏంటి? మనం చదువుతుంది, మనం చర్చకు వచ్చిన ప్రయోజనం ఏంటి? తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం, ఒక నిమిషం. మోషేని తీసుకొని అతడు చేసిన అద్భుతములను, ఆయన చేసిన అద్భుతాలు, అతని చేత చేయించిన దేవుడు, అతడి చేత చేయించిన దేవుడు ఆయన ఈ దినమున అదే దేవుడు కాని ఎడల, ఒకవేళ ఈ దినము కూడా అదే దేవుడు కాని ఎడల, అది చదువుట మనకు ఏ విధముగా మేలు చేస్తుంది? ప్రయోజనం ఏంటారా? బైబిల్ పట్టి తిరిగితే ప్రయోజనం ఏంటి? బైబిల్ వల్ల ఇది పవర్ మారలేదని ఈ కాలంలో ప్రవక్తల ద్వారా నిరూపించాడు దేవుడు. దీని పవర్ ఏమి తగ్గిపోలే. దీని పవర్ నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నది. ఇది హల్లెలూయా. వాక్యములో శక్తి మారిపోలే. సమస్య మనలోనే ఉంది ఇప్పుడు. తర్వాత రాయబడింది, చదవండి మీద. అగ్నిగుండము నుంచి హెబ్రీ బాలులను విడిపించిన దేవుడు ఈ రోజు కూడా అదే దేవుడు కాని ఎడల, ఆ దేవుడు మనకు ఏ మేలు చేయును? ఆ దేవుడు ఏం మేలు చేస్తాడు? మీకు ప్రభువా సాయం చేయి. నేను దేని గురించి మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఈ వాక్యం కోసం విశ్వసిస్తున్నామని చెప్పిన మనము చేసి చూపిస్తే ఆయన చేయకున్నా మాండవు. ఏదటవని ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నమ్మి నిలబడితే చాలు, నమ్మి దానికి రుజువు చేస్తే చాలు. మేము దీని పక్షాన నమ్ముతున్నామని నీ జీవితం ద్వారా నిలబడి చూపిస్తే చాలు. మాటల ద్వారా కాదు, మాటలు గొప్ప మాటలు వచ్చేస్తాయన్న. మాటలకి లోట్లు లేవు, మన దగ్గర బోళ్ళు ఉన్నాయి. కానీ మాటలకి బస్తాలు ఉన్నాయి. మనం మాట్లాడతాం. నీకు తెలుసా ప్రవక్త వర్తమానం? అబ్బో, కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే నేను వింటుంటాను. వర్తమానం అది ఎంత లోతో, దాని ఏర్లు ఏటో, దాని బలం. నీకు తెలుసా వర్తమానం? ప్రవక్త అసలు ప్రవక్త ఎందుకు పంపించబడ్డాడు? ఏడో దూత ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? బ్రదర్, పిచ్చోళ్ళలాగా మనము మాట్లాడకూడదు. ఒక అవగాహనతో మాట్లాడాలి. ఏడో దూత పంపించడానికి ఒకే ఒక ఉద్దేశం. ఒక పాత కాలంలో ఉన్న అపోస్తుల్లో ఉన్న ఆ విశ్వాసులకు విశ్వాసం మనకు లేదు. వారు నమ్మినట్టుగా రుజువు చేసిన మన దగ్గర రుజువు చేసే జీవితాలు లేవు. నేను మరి చెప్తున్నా, ఏలియాకు పంపించిన కారణం ఏంటి? మొదట విశ్వాసం వైపు తిప్పడానికి. బైబిల్ అదే రాయబడిందా? మలాకి రాసిన గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాయబడింది? తండ్రుల్లో విశ్వాసం వైపు. వాళ్ళు ఏం చేసేవారు? వారికి నమ్ముతున్నారని రుజువు చేసేవాళ్ళు. వారు నమ్మకముగా జీవిస్తున్నామని వారి జీవితాల ద్వారా ప్రకటన చేసేవాళ్ళు. అది లేదు కాబట్టే ఏలియాని పంపించబడవలసి వచ్చింది. ఏలియా రావాల్సి వచ్చింది. ఏలియా పంపించడానికి కారణం అదే. ఆ విశ్వాసం మనకి ఇంకా మనం తిరగలేదు. మాటలైతే ఆడుతున్నాం, దీని గురించి నమ్ముతున్నామని చెప్తున్నాం, కానీ క్రియారూపంలో మనం చూపించట్లే. ప్రతి పేజీగా మారటం లేదు. మనం బైబిల్లో రాయబడిన ప్రతి మాటగా మనం మారట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే చదివారో దాని ప్రకారంగా జీవించి చూపించేవాళ్ళు.
తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి. గడచిన ఒకానొక దినమున ఆ, మంచి మరియు చెడుల మధ్య అవునండి, తీర్పు తీర్చి అవునండి. చెడును శిక్షించి మంచిని దీవించిన దేవుడు దేవుడు ఈ రోజు కూడా ఈ రోజుకు అదే దేవుడు కాని ఎడల కానీ ఎడల అది మనకు ఏమి మేలు? ఈ డూప్లికేట్ విశ్వాసులందరూ కూడా మహాశ్రమలకు పంపించక తప్పదు. మహాశ్రమలు ఎదుర్కోవాల్సిందే. కానీ ఇప్పుడు జీవించడానికి మన సమయం వచ్చింది, మన టర్నింగ్ వచ్చింది. ఇప్పుడు హల్లెలూయా. చూపించవలసిన టైం ఎవరిది? ఇప్పుడు మనది. ఆ రోజు వాళ్ళకి శిక్షించిన దేవుడు ఈ రోజు శిక్షించుకొని మానేస్తాడా? ఒకవేళ మానేశాడంటే దేవుడే కాదు. తర్వాత ఇంక రాయబడింది, చదవండి. మనము సంఘమునకు ఎందుకు వెళ్ళుచున్నాము? అసలు ఎందుకు వెళ్తున్నాము సంఘానికి? ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్న అదే తీర్పు మరియు అదే అభిప్రాయము కలిగిన అదే దేవుడు ఆ దేవుడే కాని ఎడల ఆ దేవుడే కాకపోతే మనము లోకపు సంగతుల నుండి దూరముగా ఉండనేలా? ఎందుకు లోకానికి వదిలేసి లోక క్రియలు వదిలేసి జీవించడం? ఆ దేవుడే నిన్న నేడు ఒకటే రీతిగా తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ఎప్పుడు మారదని ఎరిగి ఆ క్రియల ద్వారా మనం చూపించడానికి మనం పిలువబడ్డాం. ఆ క్రియల ద్వారా వ్యక్తపరచకపోయిన విశ్వాసమే కాదు, అది మృత తుల్యం. అది ఏం చేయాలంటే మనం దేన్నైతే నమ్ముతున్నామో అది చూపించవలసిన గడియ ఆసన్నమైనది. హల్లెలూయా. అర్థమవుతుంది? మీ అందరికి అర్థమవుతుందా? ఈ లేఖనాలు పంపించడానికి కారణమే అది అన్న. అసలు ఈ ఏలియాని పంపించడానికి కారణమే అది. మనం ఆ స్థితికి రావాలని మోషే చూపించినట్టుగా, అబ్రహాము చూపించినట్టుగా, అందరూ ఆ రోజుల్లో పేతురు, ఇస్సాకు వీళ్ళందరూ యాకోబు చూపించినట్టుగా వాళ్ళ జీవితాల ద్వారా దేన్నైతే నమ్మారో అది వారి జీవితాల ద్వారా ప్రకటన చేశారు. ప్రకటన చేయడం అంటే చేసి చూపించుట. హల్లెలూయా. ఇంకా దీనికన్నా ఉదాహరణలు ఎవరు చెప్పడం మీకు? మరి చెప్తున్నా, మనము చూపించకపోయినా వర్తమానం బిడ్డలు అంటే ప్రయోజనం ఏమి లేదు. చూపించవలసిన బాధ్యత ఈరోజు మన వంతు వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్త అన్నాడు, నేను అది కూడా చదివిస్తాను. ప్రవక్త అన్నాడు, నువ్వు చదవకుండా, వర్తమానాలు చదవకుండా, వర్తమానం దగ్గర ధ్యానించకుండా, వర్తమానం చెప్పినట్టుగా చెయ్యాలని చదవకపోవడం. కొంతమంది చూడండి, చదవమంటే చదువుతారు, కానీ ఎందుకు చదువుతుంటారో వాళ్ళకి తెలియదు. ఈరోజు చదివారంటే పాస్టర్ గారు అడిగితే చేయెత్తడానికి అబద్ధం ఆడకూడదు కదా. మరి పాస్టర్ గారు ముందు తప్పించుకోవడానికి ఎంతమంది చదివారంటే మరి ఆ చదువు కూడా చూపించుకోవడానికే, కానీ చేయటానికి చదువుతారు చూడు, వాళ్ళు 10 పేరాలు దాటలేరు. ఈ 10 పేరాలో వారి జీవితానికి ఎన్ని ఆటంకాలు కనబడతాయో, వాక్యానికి వ్యతిరేకం కనబడతాయో అవన్నీ కూడా తన హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపడుతుంటాడు. ఈ జీవించి చూపించలేకపోతున్నాను ప్రభు, నాకు సాయం చేయ అంటే ప్రతి పేరాకి ఒక ప్రార్థన చేస్తాడన్నా. తన జీవితంలో పశ్చాత్తాపడుతుంటాడు ఆయన, కడగబడుతుంటాడు ఆయన. కొంతమంది చూపించుకోవడానికి చదవడం, ఒకవేళ కొంతమంది చదవకుండా కాలం గడిపేస్తుంటాడు. నువ్వెక్కడ నమ్ముతున్నావు చదవట్లేదంటే నీకెక్కడ చేస్తుంది ఉంది నెరవేర్చాలని? అంటే నీ క్రియల ద్వారా నువ్వు చూపిస్తున్నావు. నువ్వు నమ్ముతున్న దానికి మాటల ద్వారా చెప్తున్నావు, కానీ నువ్వు క్రియల ద్వారా చూపించట్లేదు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఆ దేవుడే, ఆయన మారలేదు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. చదవండి ప్రతి ఒకసారి. దానిని మనం ఎలా రుజువు చేస్తాము? ఎలాగ రుజువు చేస్తాము? దానిని మనము రుజువు చేయము. దాన్ని మనము నమ్ముతున్నాం. దేనినైనా రుజువు చేయవలనని మనకు చెప్పబడలేదు. దానిని నమ్మమని మనకు చెప్పబడినది. నమ్మడం అంటే ఏంటన్నా? అంటే కావాలంటే నా దగ్గర ఉందన్నా, నేను రుజువు ఆ ఉద్దేశం వేరు. ఇక్కడ ఏమంటాడు, నువ్వు నమ్ముతున్నావు చూడు, అది బయటికి కనబడాలా విశ్వాసము ద్వారా. మోషే ఫలానా పని చేశాను. ఇదేంటి ఫలానా పని చేశాడు? నమ్ముతున్నానని రుజువు అన్నది. మీకు ఎలా నేను చెప్పాలరా? గట్టిగా అరాలనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి, నేను కూర్చుంటాను. మీరు ప్రతి మాటకి నేను ఆమెను చెప్పకపోతే అడగండి. మీకెందుకు అలాగ మార్చేస్తున్నాను నాకేంటి అర్థం అవ్వట్లేదు.
మోషే తనకి విశ్వాసం ఉందని దేని ద్వారా రుజువు చేశాడు? ఫలానా ఫలానా పని చేశాను. ఫలానా ఫలానా పని చేశాడు. అల్లో ఫలానా ఫలానా పని చేశాడు నమ్ముతున్నానని చెప్పడానికి. మరి నువ్వు నమ్ముతున్నావు కదా, ఫలానా ఫలానా నీ దగ్గర ఉందా? ఈరోజు వర్తమానం పేరేడు తెలుసా? ఫలానా ఫలానా చూపించావా? ఫలానా ఫలానా పని ద్వారా నేను దేవుడికి నమ్ముతున్నానని రుజువు చేశాడు మోసే. ఈరోజు సంఘం ఏం చేస్తుంది? చూపించవలసిన గడియలో మన జీవితాల ద్వారా కులుకుతున్నాం. మన జీవితాలు పడి ఉన్నాయి, సచ్చిపోయి ఉన్నాయి. మేల్కొనండి, మరి మరి చెప్తున్నా, పడి సచ్చిపోయి ఉన్నాయి. నువ్వు చేయవలసిన కార్యాలు నీ ముందు పెట్టబడ్డాయి. మనం ధరించుకోవాల్సిన విషయాలు మనం ధరించుకోవాల్సినవి ఈ మన ముందే పెట్టబడ్డాయి. హేగే తీసుకొని వచ్చాడు మన దగ్గరికి. ఇప్పుడు మన ధరించుకున్నది బయటికి కనబడాలా? క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు కనబడాలి, చొక్కా ధరించుకుంటే చొక్కా కనబడాలి. నువ్వేదైతే మోషే నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను అతని కానీ ఫలానా ఫలానా పని చేసి చూపించాడు. ఏంటా ఫలానా ఫలానా? వాక్యానికి వ్యతిరేకమైనది ఇది కాదు, వాక్యానికి వ్యతిరేకమైనవి ఇవి నాకు అవసరం లేదని వదిలి చూపించుకున్నాను. అర్థమవుతుంది మీ అందరికీ? వర్తమానానికి వ్యతిరేకమైనవన్నీ మాని చూపించాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లాగలేకపోతున్నారు. ఎంత తెచ్చాను కానీ మీరు లాగితే కదా వస్తుంది. అది మీరు లాగండి, తీసుకోండి. కిందకి రాయబడింది ఇంకా చదివినట్లయితే, మరియు ఒక యువకుడిగా మోషే అంతఃపురపు కిటికీ గుండా చూసినప్పుడు అతడు మామూలు చూపు చూడలేదు, వాగ్దాన పిల్లలు చూశాడు ఆయన. వీరు మామూలు మనుషులు కాదు, దేవుడి మనుషులను చూశాడు ఆయన. అదే కిటికీలో ఫరో చూశాడు ఆయన. వీళ్ళు బానిసలు అనుకున్నారు. వాళ్ళు చూసే చూపు మీద ఆధారపడి ఉంది. తర్వాత కిందకి రాబడి చదివినట్లయితే కింద చదవండి కదా, దయచేసి తొందర చదవండి, టైం అయిపోతుంది. బోధించుట కొరకు నేను దేశం నుండి దేశమునకు, అవునండి, జన్మ యోధ నుండి జన్మనకు వెళ్ళినప్పుడు ప్రేమ తప్ప మరో చట్టము లేదని, అవునండి, బైబుల్ తప్ప మరో పుస్తకము లేదని, మనకి లేదని, క్రీస్తు తప్ప మరో సిద్ధాంతము లేదని నేను రుజువు చేశాను. మన ప్రవక్త రుజువు చేశాడు దాన్ని. 22వ పేర టైం అయిపోతుంది అన్న, వేయి చదవండి. అగ్నిగుండము నుంచి హెబ్రీ పిల్లలకి చదివావా? ఎప్పుడు చదివావు? అగ్నిగుండము నుంచి హెబ్రీ బాలులను విడిపించిన దేవుడు ఈ రోజు కూడా అదే దేవుడు కాని ఎడలా, ఆ దేవుడు మనకు ఏ మేలు చేయును? మనము ఏదో చరిత్ర చదవడానికి ఇక్కడికి రాలేదు చర్చికి, అవునా కాదా? చరిత్ర చదవడానికి రాలేదన్న, వాస్తవంగా జరిగించే దేవుడిని చూడడానికి వచ్చాం, ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు మనం చేసి చూపించాలి కదా, ఫలానా 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 ఫలానా. మనం దేవుడికి నమ్ముకుంటాము, దేవుడు నాకు సాయం చేశాడని ఫలానా ఫలానా చేసి చూపించాలా లేదమ్మా? చర్చికి కూర్చొని వెళ్ళిపోవాలమ్మా? కూర్చొని వెళ్ళిపోతే దేవుడు సంతోషిస్తాడా? చెప్పండి, మీరే చెప్పండి. పని మనం వచ్చి 1 గంట 2 గంటలు కూర్చొని వెళ్ళిపోతే ఇష్టపడతాడా? మన సమయము ఇదే, మనం చేసి చూపించవలసిన సమయము ఆసన్నమైనది. ఇంకొక వర్తమానం కాలం యొక్క కూడలి అనే వర్తమానం హబ్బులోనే, కాలం యొక్క కూడలి. ఒకటో పేర 56/1/15 బోధించారు. ఇది సోదరులారు ఉన్నారు ఇక్కడ? ఓకే. ఈ సహజాతీతకు అద్భుత కార్యములు వివేచించలేని మానవుని యొక్క ఆలోచనలకు ఎన్నటికీ అది అంతు చిక్కనిది. దానిని అతడు అర్థం చేసుకోలేడు. దానిని మీరు అర్థం చేసుకోవాలంటే ఆ సర్వశక్తి మంతుడిని సంధించవలెను, ఆయన కలుసుకోవాలి, ఆయనతో కలవాలంటే అలాగే ఆయన చెప్పిన మాటతో చేయాలా. రాత్రి అబ్రహాము ఎక్కడ తీసుకున్నాడు దేవుణ్ణి? ఆయన మాటల్లో ఆయన తీసుకున్నాడు. ఆయన ఈరోజు కలుసుకోవాలంటే ఎక్కడ కలవాలైతే ఆయన మాట దగ్గర నువ్వు తీసుకోవాలి. ఆయన
నువ్వు కలుసుకుంటావు అన్నమాట. తర్వాత ఇంక రాయబడింది, అలాగున మీరును చేయగలిగినప్పుడు మీరు చేయగలిగినప్పుడు సహజాతీతమగు కార్యములను స్పర్శించగలరు. మీరు చూడగలరు, తీసుకోగలరు. అయితే అప్పుడు మీ జీవితము మారును. అంతవరకు మారదైతే అప్పుడు చూడండి దేవుడి కార్యాలు ఎలాగుంటాయో. తర్వాత మీ ఆలోచనలు మార్చబడును, ఆలోచనలు మార్చబడతాయి, మీ మనస్సు మార్చబడుతుంది, మనస్సు మారిపోద్ది. మీరు చాలా వ్యత్యాసముగా ఉండేవారు. మీద మాట్లాడితే మారిపోతారని చెప్పలేదు, ఆయన్ని తీసుకొని కలుసుకున్నప్పుడే. రాత్రి చదువుకున్నాం, ఆయనకి తీసుకోవడం ఎక్కడ తీసుకుంటాం? వాక్యములో ఉన్నాడు ఆయన. ఆయన ఏది మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మనము చూపించడానికి ఎప్పుడైతే మనం బయలుదేరి వెళ్తున్నామో దాని దగ్గరికి ఆయన్ని మనం అందుకుంటున్నాం. హల్లెలూయా. తర్వాత ఇంక రాయబడి చదవండి, మీ అనారోగ్యము అదృశ్యమగును. మీ అనారోగ్యం అదృశ్యమైపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప శక్తి అంతగా మీలో ప్రవహించును. ఈరోజు సంఘం శక్తి చూడకపోవడానికి కారణం ఏంటి? అది తీసుకోవలసిన విధానంలో తీసుకోవట్లేదు, చూపించవలసిన విధానంలో చూపించట్లేదు, ఫలానా పని చేయట్లేదు. తర్వాత ఇంక రాయబడింది, మోషే పొద దగ్గర సర్వశక్తిమంతుని చూశాడు, ఆ స్వరమును విన్నాడు. అతడు సహజాతీతమున అద్భుతములను చూశాడు. కానీ దేవుడు మోషేకు ఒక వర్తమానమునిచ్చి, ఒక వర్తమానం ఇచ్చి ఐగుప్తీయులకు మరియు ఇశ్రాయేలులకు బోధించుటకు మాత్రమే పంపించడానికి ఆయన తృప్తి చెందలేదు. కేవలం ఐగుప్తులకి లేకపోతే వాళ్ళకి చూపించడానికి ఆయన తృప్తి చెందలేదట. ఇది ఎవరికి ఏంట ఆయన ఉద్దేశం ఏంటి అసలు? తర్వాత ఎట్లనగా సర్వశక్తిమంతుడైన దేవుడు సహజాతీతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను కేవలం ఒక్క మనిషికి మాత్రమే బయలుపరచిన ఎడల అవునండి ఆయన దేవునిగా ఉండలేడు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మిన వారు ప్రతి ఒక్కరికి ఇది పని చేయాలా? తర్వాత ఇంక రాయబడింది, అవునా ఆయన ఈ సూచనలను తీసుకొని వెళ్ళుము అని చెప్పాను. అవునండి. హల్లెలూయా. నీవు ఈ సూచనలను తీసుకొని వెళ్ళి వారికి కనపరచుము. కనపరచంటే చూపించు. నువ్వు ఏదైతే పట్టుకుంటున్నావో, ఏదైతే తీసుకొని వెళ్తున్నావో దాన్ని చూపించవలసిన టైం నీది మోసే. ఈరోజు చూపించవలసిన టైం మందొచ్చింది. ఇప్పుడు మనకు ఒక మెసేజ్ ఇచ్చాడు, మనకు ఒక వర్తమానం ఇచ్చాడు. ఇప్పుడు మన జీవితాల ద్వారా చూపించవలసిన టైం మంది ఇప్పుడు. హల్లెలూయా. నేను నీతో కూడా ఉండేదనని చెప్పాడు. మార్పు ఏంటదే? మార్పు ఏదో జరిగింది. ఇది కాలము మార్పు చెందు సమయము. మార్పు చెందే సమయము. ఆ కోడల్ని సంధించే సమయం ఇదే. కావున ఇదే మలుపు. ఇక్కడే మనము క్రైస్తవులుగా టర్నింగ్ తిరగవలసిన. అందరూ క్రైస్తవులు ఫ్లోలో వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పుడు మనం ఒక జంక్షన్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు తర్వాత ఇంకేమంటారు చూడండి ఒకసారి. కావున ఏదో ఒకటి సంభవించు సమయము ఆసన్నమైనది కానీ అది సంభవించుటకు ముందుగా దేవుడు తన హెచ్చరికతో హెచ్చరించును. హల్లెలూయా. దేవుడు తన హెచ్చరికతో హెచ్చరిస్తాడు. ఏమని చూడండి ఒకసారి. నేను ఇంకను యెహోవానై ఉన్నాను, ఇంకా దేవుడై ఉన్నాను, నేనే జీవించువాడును, మరియు నేనే సర్వశక్తిమంతుడను, నేను మారలేదు, దేవుడిని చెప్పాను. రుజువు చేసే దేవుడు ఆయన. అందుకే బ్రదర్ బెనం గారికి సూచక్రియలు అద్భుతాలు ఇచ్చి మన దగ్గరికి పంపించాడు ఆయన. ఎందుకో తెలుసా? నేను మారలేదు, ఆ రోజు ఉన్న దేవుడినే ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పడం. అలాంటి దేవుడికి నువ్వు కార్యరూపంగా చూపించకుండా మాటల ద్వారా చెబితే ఆయన అంగీకరిస్తాడా? అసలు నిజం చెప్పాలంటే ఆ రోజు క్రైస్తవులు అలాగే చేశారా? మొదట క్రైస్తవులు అలాగే చేశారా? మాట్లాడేవారు, యేసుప్రభు గొప్పోడయ్యా, ఆయన గొప్ప సావు చచ్చిపోయాడు, ఆయన కొరడ డబ్బులు తిన్నాడు, గొప్ప మనిషి అయ్యా అని చెప్పేసి ఊరుకున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ మహోన్నతుడికి నమ్ముతున్నామని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేసి చూపించారు. ఏంటదే? ఆయన సజీవుడు దేవుడు. ఆయన మాకు మార్గంగా వచ్చాడు. ఆయనకి మేము నమ్ముతున్నామని మాటల ద్వారా చెప్పారా, చేసి చూపించారా? బైబిల్లో రాయబడింది 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
ఏం రాయబడింది? సువార్త అనగా, మీరు తీయండి, బైబిల్ తీయండి, చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. మీరు ఎప్పుడు రాసుకున్నారా బైబిల్లో ఇలాంటి మాటలు? 20 వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం, మొదటి కొరింథీ 4:20. దేవుని రాజ్యము మాటతో కాదు, నువ్వు మాట్లాడిన మాటతో కాదు, కానీ శక్తితోనే ఉన్నది. మీకు దళ మీద నుండి దాటిపోతుంది. దేవుని రాజ్యము, నువ్వు దేవుని రాజ్యము మాటలతో కాదు, అచ్చా, శక్తితో ఉన్నది. శక్తి అంటే ఏటన్నా? జీవించడం. హలో, శక్తితో అంటే నువ్వు ఏదైతే జీవిస్తున్నావో దాని ద్వారా చూపించవలసి ఉంది. ఇంకా ఎలగలేదు నీకు. బోధన తక్కువ వరకు 2 బాగా తెలుసు. ఎక్కడ దొరికినా తెంపేస్తారు, దాని ప్రాణం తీసేస్తారు. మీరు గొప్ప టేస్ట్గా ఉంటుందని తిని చూపిస్తారు. మీరు మొక్కలు ఎలా ఉన్నాయి చూడు, ఒక్కొక్కరు కేజీ మాంసం తినేసినట్టు ఉంది ముఖం. మీ ఇష్టాలు ఏదైనా శక్తి ద్వారా చూపిస్తారు. మీరు కొంతమంది నేను చూస్తుంటాను, ఈ మాంసం అంటే గొప్ప ఇష్టం అన్నా, దొరికిందంటే కుమ్మేస్తానన్నా. కుమ్మేస్తాను అంటే కింద కుమ్మిడం కాదు అర్థం, ఎక్కడికి వచ్చిన వారు తినేస్తారు. అంటే ఏం చేస్తున్నారు? దాన్ని వాళ్ళ ఇష్టాన్ని చెప్పినప్పుడు దాన్ని చేసి చూపిస్తున్నారు. మాట్లాడరా, తినొద్దని కాదు, పేకల మీద కాకపోతే నోట్లు 4 మీదకి వచ్చినవాడు తిన, నీకు వద్దని లేదు. జీర్ణించుకున్నాడు నువ్వు, హాస్పిటల్కి వెళ్ళవలసిన వాడు నువ్వు, నేను కాదు. నేను అన్నది ఏంటంటే, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, ఏ వాక్యం కోసమైతే విశ్వసిస్తున్నానని చెప్తున్నావో, దాన్ని మాట ద్వారా కాదు, అది నువ్వు చేసి చూపించినప్పుడు అది రుజువు చేయబడుతుంది. అది అలాంటి వాళ్ళ కోసమే ప్రకృతి ఎదురు చూస్తోంది. మాట్లాడిన వాళ్ళకి చూసి దయ్యం ఊరుకో మా ఏంటి అనిపించదు దానికి. నువ్వు మాట్లాడుతావు పలకడాడు, మాట్లాడుతాడు మాటలు లోపల ఏట్లేదు, కానీ మీద మాటలు మాత్రం గొప్ప. మా ఊరు అప్పలసోమలాగా మాట్లాడుతున్నావు అంటదని. నాకు చిన్న నవ్వుతాడు, ఆయన పేరు మాట చచ్చిపోయాడు మొన్నే. అలాగే ఎత్తడం బట్టే నేను ఆయన జీవితంలో నేను చిన్నప్పటి నుండి చూశాను. ఆయన జీవితము నా హృదయంలో ఫీడ్ అయిపోయింది. మాటలు మాత్రం బళ్ళు లాగవు. మాటలు మాత్రం వాళ్ళ తమ్ముళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు, అది బిఏడి బాగా చదివినోడు వైజాగ్ వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఉండిపోయారు అనుకో, ఈదులో ఏం సాటేవాడు తెలుసా? మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం. తీరా మోసి 4 రోజుల తర్వాత వచ్చాడు. అంటే ఉద్యోగం దొరికినాడు అనుకో, ఎవడు చెప్పాడు? మీ అప్పలసోమ అన్న. అంటే మాట వేరు, జరిగింది వేరు. ఇప్పుడు క్రైస్తవుల్లో ఈ యొక్క భ్రమపరిచే ఆత్మ దిగిపోయి, దీని గురించి మాట్లాడరా, ఏమైంది మాట్లాడు, దీని గురించి చర్చించుకో, దీని గురించి ఏదేదో చేసుకో, కానీ అలాగ చేయకు. ఏంటది? ఫరోలో ఉన్న దయ్యము ఆ రోజులున్న తన ఏర్పాటు చేయబడిన సంఘానికి మోసం చేయాలని ఆ విధంగానే చూసింది. ఫరోలో ఉన్న దయ్యం ఏమని తెలుసా? మీ దేవుణ్ణి మొక్కుతారా, వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు, మళ్ళీ ఇచ్చేయండి. ఇది ఎలాగోంది? అలా కాదు, దేవుడు అలాగ చేయమని వారికి పంపించలేదు. వాక్యం శక్తి ద్వారా విడుదల, పూర్తిగా శక్తి ద్వారా చూపించాలనే ఒక ప్రత్యేకమైన జనంగా మేము యాత్రికులు ఈ లోకంలో, మేము దేవుడికి నమ్ముకున్న ప్రజలమని వారి జీవితాల ద్వారా చూపించాలనే ఆయన ప్రవక్తను పంపించాడు. ఈ కాలంలో కూడా అందుకే పంపించాడు. మీకు చూపిస్తా టర్నింగ్. ఇప్పుడు ఈ కూడలిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడని చదివినట్లయితే, చదవండి బ్రదర్, మానేశారా, ఆపేశారా? అతడు ఐగుప్తులకు వెళ్ళి తన చేతి కర్రను కింద వేశాడు, తన చేతిలో ఉన్న కుష్ఠును స్వస్థపరిచెను. అవునా? అక్కడ అతడు ఈ కార్యములను చేసెను. ఆ కార్యాలు కూడా ఐగుప్తులో చేశాడు. అది
మీరు ఈ సంగతులను గమనించగోరుచున్నాను. ఈ సంగతులు మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా. ఈ విధమైన అద్భుతములు జరుగుచున్న ప్రతిసారి సాతాను దానిని అనుకరణ చేయి ఎల్లప్పుడూ నకిలీ కార్యాలను చేయుచునే ఉన్నాడు. అమ్మో, నకిలీ ఆ రోజుల్లో మనుషుల్లో దూరి నకిలీ చేశాడు. ఈ రోజుల్లో కూడా నకిలీ చేస్తాడు. నకిలీ క్రైస్తవుడిగా ఉండాలనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావా, దెబ్బతింటారు. మీరు ఎత్తబడాలనుకుంటే, నిజంగా దేవుడిని మీద ప్రేమ ఉంటాయి, చేసి చేసి చూపిస్తానని ఇంటి దగ్గర నిర్ణయించుకున్నారండి. ఇక్కడికి భలేగా వెళ్తుంది. ఎక్కడ కూటం జరిగినా వెళ్ళిపోతుంటే ఇంటి దగ్గర గ్యాస్ ఖర్చువే తగ్గిపోతుంది, ఇంటి దగ్గర తంగిలి వండుకోవడం తగ్గిపోతుంది. తంగిలి డైలీ పిల్లలకి వెళ్ళిపోతే తంగిలి దొరికిపోద్ది. ఇంటి దగ్గర వండక్కర్లేదు. నేను వస్తానండి. చాలామంది ఆడవాళ్ళు అలాగా అంటుంటారు, నాకు తెలుసు ఆ విషయం. నేను వస్తానండి. ఎందుకు వస్తున్నావు? జీవించడానికా? అక్కడ పెట్టింది తినడానికా? ఇంటి దగ్గర ఉంటే వంట పడుతుంది, వండుకోవాలి, గిన్నె తోమాలి, తప్పేల తోమాలి, వండాలా, పొయ్యి దగ్గర కూర్చోవాలి. లేకపోతే జీవించడానికి వస్తున్నామా? నకిలీ, ఈ నకిలీ సాతానుడు ఆ రోజు ఊరుకోలేదు, ఈరోజు ఊరుకోడు. నటించేటట్టుగా చేస్తాడు వాడు. హలో, నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? కానీ ఎవరో ఎన్నుకోబడిన వాళ్ళు, ఆయన మనసులో ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఏది వింటానో అది నేను చేసి చూపిస్తాను. ఏది వినడానికి వెళ్తున్నానో అది నా జీవితంలో జరగడానికి చెయ్యి ప్రభువా అని హృదయపూర్వకంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అమ్మా, ఎందుకు వస్తున్నావో దేవుడు హృదయం తెలియదు అనుకుంటున్నారేట. ఆయన దగ్గర ఉన్న ఎంఆర్ఐ స్కాన్ మామూలు కాదు. నీ తలంపులు, నీ హృదయము, నువ్వేం ఊహిస్తున్నావో ఆయనకి తెలుసు బాగా. హల్లెలూయా. కోడలిలో మోషే వెళ్ళాడు, అక్కడ చేసి చూపించాడు. ఆయన నమ్మిన దానికి రుజువు చేశాడు, దాని పక్షాన్ని జీవించి చూపించాడు. ఈరోజు సంఘం ఏం చేయాలైతే? సంఘం ఏం చేయాలన్నా? అటువంటి విశ్వాసము లేకపోతే మనదంతా వ్యర్థమే. ఆ విశ్వాసంతో మనం విశ్వసించాలి వాక్యాన్ని. 15వ పేరాలు మనం చదివితే విశ్వాసం ద్వారా మోషే అనే వర్తమానంలో 15వ పేరా నుండి మనం చదివితే కొద్దిగా ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. కొద్దిగా వెనక్కి వెళ్ళండి. ఒకసారి మీరు చదివినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంటుంది. దయచేసి చూడండి. 15వ పేరా చదవండి. మరియు విశ్వాసము ద్వారా ఎన్నుకొనుట, విశ్వాసము ద్వారా ఒక ఎన్నిక చేసుకొనుట. చూసారా? ఎన్నిక. నువ్వు నిజంగా నమ్మితే నువ్వు జీవిస్తానని ఒక ఎన్నిక చేసుకోవాలి, చెయ్యాలి, నేను నెరవేర్చాలని ఒక ఎన్నిక చేసుకోవాలి. విశ్వాసం ద్వారా ఎన్నిక. మనము చేయు చాలా వాటిలో విశ్వాసం ద్వారా ఎన్నుకోవలసి ఉన్నది. మరియు మోసే చేసినదంతయు ఇది మరలా చెప్పుటకు యోగ్యమైనది. ఇది ఖచ్చితంగా రెండోసారి చెప్పడానికి యోగ్యమైనది. ఇది విశ్వాసం ద్వారా అయ్యున్నది. విశ్వాసం ద్వారానే ఏదైనా జరగాలి. చూచుడు ద్వారా కాదు గాని విశ్వాసము ద్వారా. ఈ ఉదయం నేను దీన్ని ఎన్నుకొనుటకు కారణం, ఈ ఉదయము నేను దీనిని ఎన్నుకోవడానికి కారణము సంఘము ఈ స్థితిలోనే ఉన్నది. ఏ స్థితిలో? ఎన్నుకో టైము. తర్వాత ఇంక రాయబడింది, అది మన పాఠశాలలోను చుట్టూ కూడా శాస్త్రీయమైన బోధ చాలా ఉన్నాయి. దీని వలన మనము ప్రజలను విశ్వాసం నుండి దూరంగా లాగేశాం. ఈ డినామినేషన్ అన్ని దేవుడు ఎందుకు వ్యతిరేక అయిపోయాడంటే, దేవుడు అటువంటి విశ్వాసం నుండి వీళ్ళందరూ దూరం చేస్తున్నారు బోధలతో. అందుకే సంఘ శాఖలు అంటే దేవుడు వ్యతిరేకి. ఓకే, నెక్స్ట్. తర్వాత ఇప్పుడు విశ్వాసము సైన్స్, విజ్ఞానం ద్వారా రుజువు చేయబడదు. ఇది రుజువు చేయబడదు. విజ్ఞానమునకు కనబడనిదే విశ్వాసము. ఓకే. మనము ఈ గొప్ప విశ్వాసమును ఎప్పుడైతే కోల్పోతే అప్పుడు మనము పూర్తి చీకటిలో ఉంటాము. ఏ విశ్వాసం? నమ్మిన నమ్మకానికి మనము చూపించబడే రీతిగా చేయకపోతే చీకట్లోకి వెళ్ళిపోతాం.
నెక్స్ట్ తర్వాత అది మనం ఎంత చక్కటి విద్యావంతులమైనా, ఎంత విద్యావంతులైనా మన సొంత నమ్మకమునకు సరిపడినట్లుగా, ఇక్కడ రాయబడింది, నీ సొంత నమ్మకానికి సరిపడినంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎంత చక్కగా వివరించగలిగినా అది లెక్కలోనికి రాదు. అది లెక్కలోకి రాదట. నువ్వు విశ్వసించిన దాన్ని ఎంత చక్కగా వివరించినా ప్రయోజనం లేదు. విశ్వాసాన్ని రుజువు చేయడం ఎలాగైతే చేసి చూపించుట. ప్రభువా మీరు దేవుడే సాయం చేయనుగాక. మీ విశ్వాసాన్ని చేయడము రుజువు చేయడం ఏంటంటే, మీ గడ్డకి 2 స్తంభాలతో బ్రిడ్జి కట్టారా లేదా? బండి కూడా వాసులారా, ఎంతమంది ఆ బ్రిడ్జి మీద నడుస్తుంటారు? మీ ఊరు వాళ్ళు చేతులు ఎత్తండి. బ్రదర్ వీళ్ళు నడట్లేదు, ఎగిరిపోతున్నారు చూసారా? ఇసాకో ఎవరు నడట్లేదు ఆ బ్రిడ్జి మీద రండి, చేతులు ఎత్తండి అమ్మా. ఎవరు నడుస్తున్నారు? గొట్టవాడు అదే బండి కూడా బ్రిడ్జి. 2 స్తంభాలు ఎల్డింగ్ చేసి వారం రోజులు కష్టపడి బ్రిడ్జి కట్టారా లేదా? ఆ బ్రిడ్జి మీద ఏం నమ్మకం పెట్టుకున్నారు మీరు? జస్ట్ చూపించుకోవడానికే చేశారా? దాని మీద నుండి ప్రయాణం అవుతుందా లేదా? కావాలని మధ్యలో నుండి నిలబడి ఇలగలగా అన్నారా లేదా అని ఉంటారు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు నమ్ముతున్న దాన్ని మీరు రుజువు చేశారు. మేము వరద వచ్చినా దీని మీద నుండి దాటిపోతామని రుజువు చేశారు. మీరు రుజువు చేసినప్పుడే అది నిజమైంది. అది నువ్వు మేము దాటిపోవడానికి ఇది కడతనమని ఎప్పుడు దాని మీద నడకపోతే మీరెప్పుడు నమ్మినట్టు? దాన్ని నమ్మితే నడిచి చూపించాలా? హల్లెలూయా. మీకు అర్థమవట్లేదు, నేను ఏ కోణంలో చెప్తున్నాను అనేది. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు చూడండి, ఇక్కడ ఏమంటాడు? దేవుణ్ణి మెప్పించుటకు ఏ మార్గము లేదు. దేవుడికి నువ్వు మెప్పించడానికి ఇంకొక మార్గం లేదు, కేవలం విశ్వాసము ద్వారానే. విశ్వాసం అంటే ఎలా ఉండాలి? రుజువు పరిచేదిగా, పలానా కార్యం చేసేదిగా ఉండాలా లేదా? దేవుడికి సంతోషపరిచే మార్గం మరొకటి లేదన్నా. నువ్వు విశ్వసించిన దాన్ని నువ్వు రుజువు చేయాలా. అంటే రుజువు చేయడం అంటే ఏంటి? పలానా కార్యం చేయటం. తర్వాత ఇంకా రాబడింది, దేవుని వాక్యము దానిని తేటగా చెప్పుచున్నది మరియు అది విశ్వాసము ద్వారానే. మరియు విశ్వాసము లేకుండా వాక్యం చెప్తుంది దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం ఉంది, దేవుడికి ఇష్టలై ఉన్నామనేది ఎప్పుడు రుజువు అవుతుంది? పలానా చేయాలి. ఏంటంటే పలానా అంటే పలానా అంటే వర్తమానంలో వాక్యంలో ఏది చెప్పబడుతుందో అది చేసి చూపించడం. సమస్తలోకి వెళ్ళొద్దన్నాడు, ఎందుకంటే సమస్తలోకి వెళ్తే విశ్వాసమే ఆరిపేస్తున్నారు. దేవుడు దానికి చూపించాడు, వెళ్ళడం మానేయడం. ఏం చేస్తున్నావు? నువ్వు చేసి చూపిస్తున్నావు. అర్థమైందా? ఏ కూటము కూడా వదులుకోకండి. మీ మధ్యలో జరుగుతున్న ఉజ్జీవ కూటాల్ని వదులుకోండి అని దేవుడు చెప్పాడంటే వదలకుండా వెళ్ళడం. అవునా? మాట్లాడండి. ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనకు బోధించబడుతుందో దాన్ని నమ్ముతున్నామని చెప్పడానికి ఒక్క రుజువు, అది చెప్పింది చేయటం. నమ్మకం ఉందని, అంతే కదా? దేవుడి మీద నమ్మకం ఉందని అబ్రహాం ఎలా చూపించాడు? క్రియలు అంటే అర్థమవదు. నీ కొడుకుని తీసుకునిరా బలియు అనగానే పట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. కత్తి పట్టుకొని ఎత్తాడు నరకడానికి. సినిమాలో చూపించినట్టుగా బాధపడిపోతూ వెనకాల సైడ్ మ్యూజిక్ అనగానే ఆయన ఎంతో బాధపడుతూ ఏడుచుకొని కట్టినట్టుగా. కానీ అది సినిమా, కానీ అసలు వాస్తవం అలాగే చేయలేదని బైబిల్ చెబుతోంది. ఆయన ఏడలేదు, బాధపడలేదు, నిశ్చయంగా బలి ఇచ్చేశాడని రాయబడింది. హల్లెలూయా. సినిమా వేరు, బైబిల్ వేరు. సినిమాలు మానవ జ్ఞానంతో తీసింది, అది దైవాత్మ ఎక్కడ ఉన్నది వాక్యములో. అబ్రాహాము అలాగ బాధపడలేదే. అది ఏదైతే దేవుడు నమ్ముతున్నానని చేశాడో రుజువు చేసి చూపించాడు. ఆయన నీ మీద నేను ఆనుకొని ఉన్నాను, కావాలని చూడని. అప్పుడు దేవుడు ఆగు అనుకుని ఆయనే ఆపి ఆయనకి ప్రమాణం చేసుకున్నాడు, ఆయన గురుండి ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? రుజువు చేసే పద్ధతి ఏంటమ్మా?
విశ్వాసం నాకు ఉంది దేవుడి మీద అంటే ఎలా చూపిస్తావు? మేము రోజు చర్చికి వెళ్ళిపోతున్నాము, అదేనండి మా విశ్వాసం, అదేనా? ఏంటైతే మన మాటలు బట్టి దయ్యాలు కూడా జడవు. మనం దేన్ని నమ్ముతున్నాం అది రుజువు చేసినప్పుడు సకల త్రోవలోనే ఉంటుండే కానీ దానికి అర్థమైపోద్ది. అర్థమైంది మీ అందరికీ? చూడండి ఒకసారి ఇంకేమంటాడో ఇక్కడ ప్రవక్త గారి ద్వారా. విశ్వాసము విజ్ఞానముతోను మరియు విజ్ఞానం విశ్వాసముతోను విభేదించినప్పుడు, ఎప్పుడు విభేదించినప్పుడు వాటిని ఒకదానికొకటి అంచున ఉండునట్లు అది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత అప్పుడు మనం మోసే చేసుకున్నట్లుగా ఒక ఎంపిక చేసుకోవలసి ఉన్నది. మనము కూడా ఎంపిక చేసుకోవాలి, రుజువు చేస్తామని. మోసే ఎలాగ ఎంపిక చేసుకున్నాడు? తన జీవితం ద్వారా. ఐగుప్తు ధనం కంటే వీరితో వెళ్ళిపోతానే దేవుని వాగ్దానం నాకు దొరుకుతుంది, వీరితో మట్టి తొక్కుతేనే నేను దేవుని మనిషి అవుతానని. ఒక రాజుగా ఉండవలసినోడు ఎవడన్నా మట్టి తొక్కుతాడన్నా? ఏంటి బాధ? 4 రోజులు సారామ్మి సుఖపడిపోయినాడే మట్టి తొక్కడం. వెళ్ళి మా కాలేజీకి చెప్తున్నాను, ఇప్పుడు మట్టి పనికి వెళ్ళి వెళ్తాడేంటి అడగండి, ఆయన్ని భోజనం చేసిన దగ్గర అడగండి. రోజు ఎండలోకి మట్టి తొక్కుని పని చేస్తామంటాడు. కానీ మోసే నెక్స్ట్ ప్రధానమంత్రి రాజభోగముతో జీవించే వ్యక్తి. కావాలంటే ఆడవాళ్ళు ముద్దులో పెట్టి డాన్స్ వేయించుకోవాలి ఆయన. నెక్స్ట్ ఫరో ఆయనే, ఫరో తర్వాత ఫరో ఆయనే. దేవుడు నమ్ముతున్నాడని ఎలా రుజువు చేశాడు ఆయన? తన కార్యం ఏదో చేసి చూపించాడు. ప్రకృతి ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. సృష్టి ఎవరి కోసం మూలుగుతుంది? ఇలాగ దేవుని పిల్లలు బయటకు వస్తారా అని చూస్తుంది. కానీ అప్పుడే ఆ హెడ్షిప్ అంటే తలరాయి యొక్క స్వభావాన్ని, ఆ తలరాయి అనుకున్న దాన్ని, తలరాయి అంటే క్రీస్తు, ఆ క్రీస్తు అనుకున్న దాన్ని నెరవేర్చేవారు ఎవరు? క్రీస్తు మీద అనుకున్న వాళ్ళు ఎవరు? పూర్తిగా వారి మీద ఆయన మీద జీవించే వాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తుంది. అది క్రైస్తత్వం నుండి గాడి తప్పిపోయిందనమాట. ఎడది ఆదిమ క్రైస్తవుల నుండి ఇప్పుడున్న క్రైస్తవులకు లేనిది ఏంటంటే అది. ఇంకోసారి మాట్లాడుతున్నా, ఏ తప్పిపోయింది క్రైస్తత్వం? దేవుడు అనుకున్నది అనుకునే రీతిలో మనుషులు నెరవేర్చకపోయింది ఈ కాలంలో తప్పిపోయింది. దాన్ని ఇవ్వటానికే ఏలియాని పంపించాడు ఆయన, అటువైపు త్రిప్పడానికే ఏలియాని పంపించాడు ఆయన. హల్లెలూయా! మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అందుకే ఇంకొక వర్తమానం ఎలాగంటున్నాడు చూడండి ఒకసారి, నాతో కూడా తీయండి బైబిల్ తీయండి, వర్తమానాలు తీయండి. వర్తమానాలు ఎలా అంటున్నాడు ఆయన? క్షమాపణ అనే వర్తమానంలో క్షమాపణ అనే వర్తమానం తీసారా? 57వ పేర అప్పులని 63:10-28 57వ పేర. మనము చర్చికి వచ్చేటప్పుడు ఉద్రేకాలతో వస్తుంటాం. ఉద్రేకం, వెళ్ళాలి ఎందుకు వెళ్తానో తెలియదు. రమ్మన్నారు వెళ్ళాలి. ఇక్కడ 57వ పేర చదవండి బ్రదర్. ఆ విధముగా సంఘములో చేరుటకు వస్తామా? ఇంకోసారి మొదటి నుండి. మనము ఉద్రేకంతో వస్తున్నామా? ఆ విధముగా సంఘములో చేరుటకు వస్తామా? సంఘములో చేరిపోవడానికి వస్తున్నామా? మనము నరకానికి వెళ్ళడము ఇష్టం లేక వస్తామా? నరకాలకి వెళ్ళకుండా ఇష్టం లేదు కాబట్టి వెళ్తున్నాం. చర్చిగానే వస్తున్నావా? లేదా మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన మాటల్ని, ఆయన ఆజ్ఞలను మనం ప్రేమిస్తున్నామా? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఏకైక కుమారుణ్ణి మనకి ఇచ్చినందుకు వస్తున్నామా అని ప్రశ్నలే. ఆయన నమ్ముకున్న వారికి నిత్య జీవాన్ని ఇస్తారని వస్తున్నామా? ఆయన నమ్ముకున్న వాళ్ళకి నిత్య జీవం దొరికిపోద్ది అనుకుని వస్తున్నామా? ఒకవేళ మనం వస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు ప్రేమ అనే త్యాగాన్ని ఇచ్చినందుక. ప్రేమించాడు, చిలువలో కనుక చచ్చిపోయాడు అని వస్తున్నామా?
అసలు ఉద్దేశం ఏంటి? తర్వాత మనము దాన్ని అందరి ఎదుట ప్రదర్శించాలి, అందరి ఎదుట ప్రదర్శించాలి, అది చూపించాలి. అది చూపించాలి. దేవుడు శక్తిహీనమైన మతాన్ని అసహ్యించుకుంటాడు. ఏటనా దేవుడు శక్తిహీనమైన మతాన్ని అసహ్యించుకుంటాడు. అది ఇది యేసుప్రభు మతమైన, అందులో శక్తి ద్వారా చూపించకపోయినా సంఘాన్ని అసహించుకుంటాడన్న. నువ్వు వచ్చే పద్ధతి ఒకటి ఉంది. ఏది వింటున్నావో అది నీ జీవితం ద్వారా చూపించడానికి రావాలి. ఏదైతే నువ్వు గ్రహించావో నిజమని దాన్ని చేసి చూపించడానికి రావాలి. హల్లెలూయా. తర్వాత ఇంకేమి రాబడి చూడండి. వారి మతానికి శక్తి లేదు, వారి మతానికి శక్తి లేదు. మరి అతను ఈ దినము కొరకైనా ఏమి చేయవలెను? ఏమి చేయాలి ఈ దినానికి కొరకు? అతడు అసహ్యించుకొనును. ఖచ్చితంగా ఇలాంటి పద్ధతి ఉంటే మనకు అసహించుకుంటాడు ఆయన. తర్వాత కనుక ఎందుకంటే దేవుడు ప్రతిసారి బైబిల్లో డాష్ బయట డాష్ బైబిల్కి ఒక పక్క ఉన్నాడు. ప్రతిసారి కొన్ని సంగతులలో సంస్కరణ లేదా ఉద్యమం వచ్చినప్పుడు అది తిరిగి గొప్ప శక్తితోనూ అవునండి మరియు సూచనలతోనూ వచ్చింది. ఎప్పుడైతే లోదర్ వచ్చాడో, ఎప్పుడైతే వెస్లీ వచ్చాడో, ఎప్పుడైతే ఈ సంఘ సంస్కర్తలు వచ్చారో, అవునండి, దానికి పిన్ని నాక్షు కాల్విను మరి ఎవరు వచ్చినా ఎక్కడికి వచ్చినా వారు ఆధారాలతో శక్తి కలిగే వచ్చారు, చూపించారు. శక్తి అంటే ఏంటి? చూపించుట, జీవించి చూపించుట, జీవితం ద్వారా చూపించుట. హల్లెలూయా. మీకు అర్థమవట్లేదని నాకు అర్థమవుతుంది. ఏదో మరి నేను ఏం మాట్లాడుతున్నాను కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి విషయం మీదలో వెళ్ళిపోతుంది వాలీబాల్ లాగా. ఏ శక్తి ద్వారా చూపించడం అంటే ఏంటి? పౌలు గారు మాట్లాడారు. ఈ శక్తి అంటే మీకు క్లియర్ చేయాలి. ఇప్పుడు పౌలు గారు దీని గురించి మాట్లాడారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక. చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్త. ఆ మాటలు కొన్నిసార్లు మనం తగిలి తిన్నోళ్ళం కదా, మీకు అర్థం అవ్వదు. అయినను ఆ బలాధిక్యము. ఏటా బలాధిక్యము? అసలు బలాధిక్యం అంటే ఏంటి? సరే ఆ బలాదాక్యము అంటే ఆయనలో ఉన్న శక్తి. తెలుగు అర్థమవుతుందా? ఎవరిలో ఉన్న శక్తి? క్రీస్తులో ఉన్న ఆ బలాదాక్యము. ఆ బలం అంటే అది ఎందుకు బలమైంది చెప్పనా? పాపాన్ని జయించగలిగింది, అది మరణాన్ని జయించగలిగింది, సమాధులు జయించగలిగింది, రోగాలు జయించగలిగింది. అంత బలాదాక్యము దేవుడు కలిగి ఉన్నాడు ఆయన. ఆ బలాదాక్యము ఆయనలో ఉన్న ఆ మహాశక్తి మామూలమైనది కాక. మామూలమైనది కాదు అంటే మామూలు కాదు, మామూలమైనది అంటే మాది కాదు, అది మాది కాక దేవునిదై ఉన్నట్టుగా మంటి ఘట్టములలో ఈ మహా ఐశ్వర్యము మాకు కలదు. ఎలా చూపించారా? మాటల ద్వారా చూపించారు వీళ్ళు. చెప్పండి, మాటల ద్వారా చూపించారా పౌలు? మేము యేసుప్రభు గొప్ప దేవుడు అండి, గొప్ప బలమైన అని చెప్తున్నాడా? ఈ మట్టి గట్టలు, ఈ శరీరాల ద్వారా జీవించి చూపిస్తున్నారు దానికి. ఇంకా కిందకి రాబడి చదివినట్లయితే ఎటు పోయినా శ్రమ పడుచున్నా ఇరికింపబడిన వాళ్ళు కాము, అపాయములో ఉన్నాను. అవునండి, కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నాను. అవునండి, దిక్కులేని వారము కాము. అంటే మాకు ఏదో ఉంది, మేమేదో ఆధారం ఉంది, మేమేదో నాశనం అయిపోవడానికి వెళ్ళట్లే, మేము కురింగిపోవడానికి మేమే భయపడక్కర్లే. ఏది వచ్చినా మాకు భయం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో నెరవేర్చి చూపిస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇంకా రాయబడింది, పడద్రోయబడినను నశించు వారము కాము. ఓకే, యేసు యొక్క జీవము. నోట్ దిస్ పాయింట్.
యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణము యొక్క అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ప్రజలకు ఏమి కనబడుతుంది? ఆయన మీద ఉన్న నమ్మకము వీళ్ళు రుజువు చేస్తున్నారనమాట. బయట ప్రజలకు ఏమి కనిపిస్తుంది? వారిలో ఆయన మీద నమ్మకం ఉందని రుజువు చేస్తున్నారు. ఆయనే మంచి దేవుడు అని వారి చేష్టాల ద్వారా, వాళ్ళ కార్యాల ద్వారా చూపిస్తున్నారు. ఆయన తప్ప జీవానికి ఆధారం మరి ఒకటి లేడని. అది ఈరోజు వర్తమానం ఏం చేయాలి? మనం అలాగా చూపించాలా. మీ మట్టి కట్టాల్లో ఆయన ఆర్డర్ మేము మోసుకొని వెళ్తున్నాం అని మా జీవితాల ద్వారా చూపించాలా లేదా? ఫలానా ఫలానా కార్యం చేసి చూపించాడు మోషే, ఫలానా కార్యాలు చేసి చూపించారు వీళ్ళు. చెప్పండి అందరూ. ఇప్పుడు మన జంక్షన్ వచ్చింది. ఫలానా చేయడానికి వచ్చావా? ఫలానా తినడానికి వచ్చావా? తర్వాత ఇంక రాయబడింది. ఇంకేమంటాడు చూద్దాం ఒకసారి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ప్రత్యక్షపరచబడడం అంటే చూపించుట, బయలుపరచడం అంటే ఎలాగా? ఇదిగో మాలో ఉంది అని చూపిస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంక రాయబడింది ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. అవునండి. సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. వీళ్ళు చచ్చిపోతున్నారట, ఆయన ఆ వాక్యాన్ని బ్రతికిస్తున్నారట. వీళ్ళు చనిపోయి ఆయన ఇప్పుడు మనం ఈ వర్తమానం చూపించడం ఎలాగైతే మనము చావాలా? దాన్ని చెయ్యాలా? మనము బతుకుంటానికి ఇది చేయడం అంటే చాలా కష్టం. ఇది ఒకటి నువ్వు చావాలి, అది బ్రతకాలి. అది చచ్చి లేకపోతే అదే చావాలి, నువ్వు బ్రతకాలి. నీ జీవితం ద్వారా దేన్ని చంపుతున్నావో అది నీ మీద ఆధారపడి ఉంది. అది హల్లెలూయా, హల్లెలూయా. మొదటి క్రైస్తవం అదిండి. మొదటి క్రైస్తవులు ఏం చేసేవారు? దేవుని నమ్ముకొని ఆయన జీవాన్ని వారి జీవితాల ద్వారా ప్రకటన చేసేవాళ్ళు. ఈరోజు క్రైస్తత్వం అది లేదు కాబట్టి, సంఘ శాఖలు దాన్ని తీసిపారేసింది కాబట్టి ఏడో దూతను పంపించాడు ఆయన. బ్రహ్మాన్ని పంపించడానికి కారణం అది, ఏలియాని పంపించడానికి కారణం అది. అది గుర్తెరిగి విశ్వాసంలోకి రావాలి. నువ్వు నమ్ముతున్నామని చూపించాలి. అది ఆ రోజు వాళ్ళు అలా చేసి చూపించారు. ఈరోజు మేము అదే చూపించాలి. పేతురు ఏం చూపించాడు? ఆ యొక్క ఊచకాలు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చూపించాడు? మా దగ్గర ఎండి బంగారాలు లేవు, ఎండి బంగారాలు కట్టలేవు, మేము ఏది కలిగి ఉన్నామో దాన్ని నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నాడు? స్వస్థపరిచే యెహోవాని, బాగు చేసే యెహోవాని, ఆ యెహోవాని యందు నమ్మకం ఉంచి మేము జీవిస్తున్నామని బయలుపరిచారన్న. హల్లెలూయా. సంఘం ఈరోజు ఆ స్థితికి వస్తే మన మధ్యలో ఒక్క రోగి ఉండడు, మన మధ్యలో ఒక్క అవిశ్వాసి ఉండడు. ఆ ఉద్దేశంతో మనం ప్రార్థన చేసి వస్తాయి, ఆ ఉద్దేశం కొరకే మనం సంఘాలకు వస్తాయి. ఎవరో చూడాలనో ఎవరికో చూపించాలని వస్తాయి. ఇందులో ఉన్న శక్తి నీకు రాదని ప్రవక్త గారు చెప్పేశారు. ఇంకా కిందకి ఇక్కడ ఏమంటున్నాడంటే వర్తమానంలో చూడండి ఒకసారి. నేను చదివిస్తాను మీకు. ఒక్కొక్క వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడో చూడండి ఒకసారి. దయచేసి మీరు అందరూ చూడండి. 58వ పేర చదువుతున్నారా? ఆ దినమున యేసునద్దకు వచ్చిన పరిసయ్యులను చూడండి. మరియు వారు సాత్వికమును మరియు తీయని ధనమును గూర్చి మాట్లాడారు. వాళ్ళ దగ్గర ఏంటి ఉందట? సాత్వికము, దీనత్వం అన్నీ ఉన్నాయట, కానీ అసలు లేదు. తర్వాత రాయబడింది, ఆ పాత యాజకుని కంటే ఎవరు తీయగా ఉండగలరు? అవునండి. వారి పాస్టర్ కంటే గొప్పవారు ఎవరున్నారు? అవునండి. మీరు పుట్టినప్పుడు ఆయన వస్తాడు. ఒకవేళ మీ ఇరుగు పొరుగు వారి మధ్య ఏదైనా రచ్చ జరుగుతుంటే ఆయన వచ్చి మరి సమాధాన పరుస్తాడు. మరియు ఆయన ఎల్లప్పుడూ ఒక శాంతి కాముకుడు. అవునండి. ఆయన ప్రేమించే వ్యక్తి అనే వాళ్ళన్నీ వాళ్ళ యొక్క మీద ఉన్న యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు. కానీ యేసు దగ్గర ఉన్నది ఏంటి తెలుసా? జీవము. ఆయన దగ్గర ఉన్న జీవం ఏంటి? అప్పుడు ఈ నజరేయుడైన యేసుని గురించి మాట్లాడదాం. ఈ యాజకుడు ఆయన తండ్రి ఎవరో మనకు తెలుసు. యాజకుడు ఏమంటున్నాడు?
యాజకుడు ఆయన తండ్రి ఎవరో మనకు తెలుసు. ఈ యేసు తండ్రి మాకు ఎవరో తెలుసు అంటున్నాడు. ఆయన తండ్రికి తండ్రి తెలుసు. ఆయన తండ్రి ఎవరో మాకు తెలుసు. ఆయన తండ్రికి తండ్రి తెలుసు. ఆ తండ్రి ముత్తాత తాతలు తెలుసు మాకు. ఆయనను గుర్తించడానికి ఒక పాఠశాల కూడా ఇక్కడ మనం కలిగి ఉన్నాము. అయితే ఈ నజరేయుడని యేసు ఎవరు చూడు, ఏ పాఠశాల నుండి ఈయన వచ్చారు? వాళ్ళకి అంటున్నాం. కానీ ఈ రోజు కూడా ఈ కాల వర్తమానం ఏంటి అన్నట్టు బ్రతుకుతున్నాం మనం. ఏ సంస్థకి చెందినవాడు? ఈ కాల వర్తమానం ఏంటి అయ్యేటా? ఆ రోజు యేసు ఎలాగైతే వారికి తెలియదు, మంచోళ్ళే వాళ్ళు, కానీ ఆ రోజు జీవం వారికి తెలియదు. ఈరోజు కూడా సేమ్ క్రైస్తత్వం అలాగ మారిపోయింది. 60 పేరాలు అంటున్నాడు. 60 పేర క్షమాపణనా? దేవుడు శక్తి లేని మతాన్ని అసహ్యించుకుంటాడు. వామ్మో! దేవుడు శక్తి లేని మతాన్ని, శక్తి లేని విశ్వాసాన్ని అసహించుకుంటాడు. అది శక్తిని పొందుకోవాలి. ఏంటన్నా? శక్తిని పొందుకోవాలి. ఎంతకాలం ఇలాగ ఉత్తిన కూర్చొని వెళ్ళిపోతుంటాం? ఎంతకాలం ఇలా కూర్చొని వినేసి వెళ్ళిపోతుంటాం? దేవుడు దాన్ని అసహించుకుంటాడని చెప్తున్నాడు. నిశ్చయముగా మనిషిని పాపము నుండి రక్షించేంత శక్తి దానికి కలదు. దేనికి? ఆ కాలానికి వచ్చిన, క్షమాపణ చేయడానికి వచ్చిన వాక్యానికి. యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్లుగా ఆ శక్తి సూచనలు మరియు వింతలు మరియు అద్భుతాలు చేసేదిగా ఉంటుంది. ఈ రోజు ఆ విశ్వాసం మంది పాస్ అవుతుంది, మంది కూడా అలా జరుగుద్ది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. శక్తి లేని భక్తి ఎంతకాలం చేసుకొని తిరుగుతామరా? శక్తి లేని విశ్వాసులకి ఎంతకాలం మనం తిరుగుతాం? ఇలాగా వాక్యం సెలవిస్తుంది, దాన్ని చేసి చూపించండి, పొందుకొని చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాడిని. ఏంటంటారు? టింగాట. మీకు టింగాట అంటే తెలియపోయినట్టుగా మాట ముఖం పెట్టారు, మరి సరే వివరిస్తాను. డబ్బులు ఇలాగ జొంతు పెట్టి, గుర్తుందా? కాయిన్స్, బొమ్మలన్నీ మొఖాల కింద పెట్టి అచ్చులన్నీ మీదకి ఉంచి ఆడేవాళ్ళు. ఆ డబ్బులు ఇలా జొంతు పెట్టి ఒక గోలికాయతో దానికి కొట్టాల. ఏదైతే బొమ్మలు పడతాయో అవన్నీ మనవే. తెలుగు భుజివా? దాన్ని టింగ్ ఆట అనేవాళ్ళం. మీరు ఆడారో లేదు? మీరు పంచోండి, మీరు ఆడలేదా? ఆ గుమ్మి, చిన్న గుమ్మి తీస్తారు, ఆ గుమ్మిలో ఇలా జొంతు పెడతారు డబ్బులు. దానికి ఇలా కొట్టగానే ఆ కాయిన్స్ ఇలా ఎగిరి పడతాయి. ఏవేవైతే బొమ్మలు తిరగబడుతున్నాయో అవన్నీ మనవి. ఒక్కటని పడలేదు అనుకో, నెక్స్ట్ రోడ్ కొడతాడు. అర్థమైంది మీ అందరికీ? ఒకవేళ పడ్డది అనుకో, నేను మళ్ళీ కొట్టుకోవచ్చు, ఇంకా అధికారం ఉంది నాకు. ఆ టింగట్ ఆడేయాలి. నా దగ్గర డబ్బులు ఉండేవి కావు, వాళ్ళు ఆడించరు. ఇప్పుడు ఏంటి చేయాలా? నేనేం చేసేవారంటే సిల్లిం పెంకులు కూడా మీకు తెలియదు కాలం, అది కూడా చెప్పాలా. మట్టి కొండ పెంకు ముక్కలు తీసి డబ్బుల్లాగా గీసేవాడిని రాయి దగ్గర. ఇలాగ నా లిక్కర్ జాబులో ఇలా పెట్టుకునేవాడిని కట్ట. ఆ బాగా కాల్చిన పెంకు డబ్బుల్లాగే సౌండ్ అవుతుంది, క్లీమని. రే నేను ఆడుతాను రా, ఉన్నాయి నా దగ్గర అనేవాడిని. డూమ్ డామ్ డొక్కులు ఉప్పు లేదనమాట అది. అలాంటి విశ్వాసులుగా లేకపోయినా ఉన్నట్టుగా నటించే విశ్వాసాన్ని చూస్తే దేవుడు అసహించుకుంటాడు. వాళ్ళందరికీ మోసం చేసేవాడు నేను. డబ్బులు ఉన్నాయి కదా అనుకోండి, మొత్తానికి కొట్టేసి 4-5 పడిపోతే అది జోబులో పెట్టోని అప్పుడు సిలింపులకు తీసి జాలేవాడిని. ఇవి దొరికిపోతే డబ్బులు ఏమంటే ఎక్కడ ఉండదు వస్తాను నేను. సిలింపులకు తీసుకెళ్ళి జలేదు. అది తెలిసిపోయిందా ఇంకప్పుడు ఆడించారు అనుకుని భయంతో దాక్కునేవాడిని, భయపడిపోయేవాడిని. అంటే నేను డూప్లికేట్ని ప్రదర్శించేవాడిని అక్కడ. డబ్బులు, డూబు వ్యక్తిని, డూబు మనిషిని డూప్లికేట్గా ప్రవర్తించేవాడు. అప్పుడు వాళ్ళు నిజంగా అనుకొని నమ్మేసేవాళ్ళు. మేము ఈరోజు అలాగే నమ్మేస్తుంటాం. అంత కష్టపడి వచ్చేస్తుందంటే నిజంగా ఆమె విశ్వాసో పిశాసో ఇంటికి వెళ్తే తెలుస్తుంది. ఆమె జీవించిన విధానం, ఆమె విశ్వసించిన విధానం, దేన్ని విశ్వసిస్తుందో తన క్రియల ద్వారా చూపిస్తుందా లేదా చెప్పండారా? ఇంటి దగ్గర అన్ని బయటపడతాయారా?
చర్చిలో ఎవరు తప్పులు చేయరు నాయన, మీకు ఎలా చెప్పాలి? సంఘములు ఎవరు తప్పులు చేయరరా, ఇళ్ళ దగ్గర తెలుస్తుంది నువ్వు విశ్వసించిన దానికి రుజువు చేస్తున్నావా లేదని, చూపిస్తున్నావా లేదనేది. చర్చిలో ఎవరు పొరపాట్లు చేయరు, క్రమముగా మౌనంగా పవిత్రంగా ఇప్పుడే పుట్టిన లిల్లీ పుష్పాల్లాగా. యాక్షన్. నాకు ఆ సిల్లింపికలే గుర్తొస్తుంటుంది మీకు చూస్తుంటే అలాంటప్పుడు. యాక్షన్. నేను కూడా జోబు ఇలా కొట్టేవాడిని, టంగ్ టంగ్, అమ్మ ఏదో బోల్డ్ ఉన్నారు అనుకునేవాళ్ళు, టంగ్ 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 టంగ్. అలాంటివి మానేయండి, చేయడానికే రండి ఇక్కడికి. మేము ఏది వింటున్నామో అది చేస్తాం, మా జీవితం ద్వారా శక్తి ద్వారా చూపిస్తాం. శక్తిహీనమైన మతానికి దేవుడు అంగీకరించడం. మేము అసహించుకుంటానని చెప్పాడు. నా దేవుడు ఏది మేము వింటున్నామో, ఏదైతే నమ్ముతున్నామో దాన్ని చేసి చూపిస్తాం. బ్రదర్, పొలంలో వేస్తే విత్తనాలు వేస్తే పండుతాయని ఒక విశ్వాసంతో పండించి వేసి విత్తనాలు చల్లి నువ్వు చూపిస్తావు. నీకు దాని మీద నమ్మకం ఉంది కాబట్టి, పొలం మీద విశ్వాసం. ఇది ఎంత చల్లినా రాదు బెదరు అంటే చల్లుతావా? నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చేసి చూపిస్తావు. మరి ఈరోజు ఈ వర్తమానం నమ్మితే, ఈ కాల కడే వర్తమానం తీసుకొని వెళ్తుందని నమ్మితే, పాపాలు తొలగిస్తుందని నమ్మితే, మనకి క్షమాపణ లభిస్తుందని నమ్మితే మనం ఏం చేయాలైతే చేసి చూపించాలి. ఇంకొకటి ఏమీ ఆప్షన్ లేవు. నువ్వు నమ్ముతున్నావని చెప్పి కూడా దాన్ని చేయకపోతే నువ్వు నమ్మట్లేదు. విశ్వసిస్తున్నానని చెప్పి కూడా దాన్ని జరిగించకపోతే నువ్వు విశ్వసించట్లే, డూప్లికేట్ మాట్లాడుతున్నావు నువ్వు. అందుకే వాస్తవత్వంలోకి మనం వచ్చేద్దాం. ఇప్పుడు మన వంతు వచ్చింది, మన సమయం వచ్చింది, ఆసన్నమైంది ఇప్పుడే. ప్రభా, అటువంటి జీవితాల నుండి మాకు తొలగించి ఏది వింటున్నామో మాకు ఎత్తబాటులోకి తీసుకెళ్ళడానికి నువ్వు పంపించావు, దాన్ని జరిగించడానికి నాకు సహాయం చేయి. యథార్థంగా దేవుడి దగ్గర అడుగుదాం. డూప్లికేట్ వద్దమ్మా. అమ్మా దయచేసి తినడానికి రాకండి తల్లి. మనిషి తిని 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 నరకానికి వెళ్ళిపోయి కన్నా జీవించి చచ్చిపోయినా పర్వాలేదు, జీవించి చనిపోయినా పర్వాలేదు. అది దేవుడిచ్చిన హామీ. హల్లెలూయా. మనం నమ్మి చనిపోయినా పర్వాలేదు, మనం చేసి చనిపోయినా పర్వాలేదు. అందుకే ప్రాణాలు చచ్చిపోతుంటే ముందుకు వచ్చేస్తుండే. మేము కూడా క్రైస్తవులు అనుకోని ఎవరైనా అలాగ వస్తారా? పిల్లలకు కూడా చంపేస్తారు. ఎవరైనా బయటకు వస్తారా రూముల్లో నుండి? కానీ వాళ్ళు నమ్మిన దానికి వాళ్ళు చేసి చూపించారు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటాడు. విశ్వాసం లేకుండా దేవుడిని సంతోషపరచడం అసాధ్యం. అసాధ్యం అంటే ఆయన సంతోషపరచడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టుగా చేయుట. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? ఇక్కడ చూడు, ఈ మాట కూడా ఒక పొర లాంటిది. ఏ మాట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవుడికి సంతోషపరచడము అసాధ్యము. సంతోషపరచలేము. ఎప్పుడు సంతోషిస్తాడు? ఏదైతే విశ్వసిస్తున్నామో అది చేసి చూపించినప్పుడు. మీకు ఇంకా అర్థం కాలేదు. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో అనుకుంటాను నేను, 22, 24 మర్చిపోయాను నేను. 22, 23, 24 మొత్తానికి 20 తర్వాతే ఏమో అదేనా బెదరు? అందుకు సమూయేలు, నేను అడిగింది ఏంటంటే 21, 22, 23 అలాగ చెప్పాలా? 22వ వచనమే. ఓకే. అందుకు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన, చర్చికొచ్చి కూర్చొని పోవటం వలన యేసయ్య సంతోషించునా? చెప్పండి మీరే. గైకొని చూపించాలి. ఆయన మందు మాకు విశ్వాసం ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అందుకన్నాడు మేము దేవుని యందు విశ్వసిస్తున్నామని అని చెప్తే, విశ్వసిస్తున్నామని చెప్పడానికి ఎందుకు లైన్లో నిలబడ్డావైతే అన్నాడు ఆయన. రుజువు ఏంటంటే నువ్వు నమ్మట్లేదు ఇంకా, అందుకే లైన్లో నిలబడ్డావు. నువ్వే నమ్మకం ఉంటే ఆ దేవుడే నాకు బాగు చేస్తాడని నువ్వు నమ్మకం, అక్కడ నుండి అట్టే వెళ్ళిపోతావు. కానీ లైన్లోకి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇంకా నమ్మట్లేదు కాబట్టి నా విశ్వాసం ద్వారా బాగా అవ్వాలని నువ్వు వస్తున్నావు లైన్కి అంటున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పడము ఇంతకన్నా ఇంకెక్కువ ఇవ్వలేను. ఆలోచించండి, ఇంటికి తిన్నగా వెళ్ళిపోయి నేను చదివినవన్నీ ఏం చేస్తున్నాను, నేను విన్నవన్నీ నేను ఏం చేస్తున్నానా వినేసి వదిలేస్తున్నానా? గుండె మీద చేయేసి జాగ్రత్తగా ఆలోచించండి. పక్కన పడుకొని మీ ఆయనకి ఇలా పొడిచి, రేపు వెళ్తున్నావా కూలికి, వాళ్ళు రమ్మన్నారు అన్నం కాదు, మన దగ్గరికి వర్తమానం వచ్చింది కదా, చేస్తున్నామా, నెరవేరుస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోండి. ఆలోచించు. బలులు అర్పించుట కంటే దేవుని మాటను గైకొనుటయు పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే ఆయన మాట ప్రకారం జీవించుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఏది ఇష్టపడతాడు దేవుడు? అయితే మన చర్చికి వెళ్ళినా ఆయన గొప్ప అయిపోడు. అయితే ఆయన చెప్పింది చేసి చూపించే టైం తన భార్యకి ఇదే, ఈ టైమే, ఈ కాలమే. దీని తర్వాత నువ్వు చేస్తానన్నా దొరకదు మాటలు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం పరిశీలించుకొని విశ్వాసము ద్వారా నిరూపించడానికి మోషేలాగా, అబ్రహములాగా, ఆ రోజు మొదట క్రైస్తవుల్లాగా ఈరోజు మనము చేయాలని దేవుడు పిలుపునిచ్చి ప్రవక్తను పంపించాడు. ప్రవక్త ఫోటో పెట్టుకోవడానికి మనకు పంపించలేదు, కారుల్లో పెట్టుకోవడానికి పంపించలేదు మనకు. అది ఆయనది నెరవేర్చడానికి మనకు పంపించాడు. ఈ రోజు నుండి ఆ తీర్మానానికి రమ్మని ఈ పిలుపునిస్తున్నాడు దేవుడు. లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రభా, నీకు స్తోత్రము నాయనా, జీవాధిపతి నీకు స్తోత్రము ప్రభా. ఎవరు మౌనంగా ఉండద్దు ప్లీజ్, దయచేసి. సాతానుడు దూరిపోయి మాట్లాడుతున్నాడు, మీకు లోపలికి దూరిపోయి మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు పాపాలు ఒప్పుకొని, ప్రభా నేను ఎంతకాలం వేస్ట్ చేశానయ్యా, నా విశ్వాసానికి రుజువు పరచుకోవలసిన టైం వచ్చినా నేను చేయలేకపోయాను. రుజువు చేసుకోవలసిన గడియ, నమ్ముతున్నానని చూపించవలసిన గడియ, నా జీవితం ద్వారా చూపించవలసిన గడియ ఆసనమైందయ్యా. నువ్వు బయట చూసి ఇష్టపడే దేవుడు కాదు, బయట కార్యాలు చూసి, బయట మాటలు చూసి, బయట మేము నటించిన నటన చూసి ఇష్టపడే దేవుడు కాదయ్యా. ప్రభా నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం నోరితే. ప్రభా ఇదే మా ఖడియా, ఇదే మా కూడలి, వధువుకి టైం ఇదే ప్రభు. ఏ దానికోసమైతే మాట్లాడుతున్నామో దాన్ని చూపించవలసిన గడియ, దేనికోసం మేము మాట్లాడుతున్నామో అది చేసి చూపించవలసిన సమయం ప్రభు. తండ్రి, మాకు నువ్వు మండించడానికే ఇవన్నీ పంపించావు, ఏలియాని పంపించడానికి ఉద్దేశం ప్రభు. అలాంటి విశ్వాసమే పడిపోయి ఈ రోజుల్లో లేదు ప్రభు. అది ఇవ్వడానికి